ఆర్సీఎం అందరికీ నమస్కారం. జై ఆర్సీఎం. ఆల్మోస్ట్ ఓకే గత సార్. 10 రోజులుగా కేరళలో ఉన్న ఈ రోజు మన తెలంగాణ టీమ్ తో మాట్లాడదామంటే ఒక జోష్ ఎనర్జీ వచ్చింది నాకు. థ్యాంक यू वेरी वेरी मच. थैंक यू चिंतलवर साईनाथ सर फॉर मेकिंग बी अ पार्ट ऑफ दिस मीटिंग. मुझे इनवाइट के लिए करने के लिए बहुत बहुत धन्यवाद सर. आज जो हमारा डिस्कशन है, मैं कोशिश करेंगे दोनों लैंग्वेज में कवर करने के लिए, क्योंकि मुझे जानता है यहाँ पे कितना लोग हैं. उसमें कुछ लोग हिंदी समझते हैं और कुछ लोग తెలుగు समझते हैं. సో ఈ రోజు ఏదైతే మన డిస్కషన్ ఉందో నేను రెండు లాంగ్వేజెస్ లో నేను మాట్లాడతాను. సో ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక ఎక్సైట్మెంట్ అనౌన్స్మెంట్ మీ అందరితో డిస్కస్ చేయడానికి నేను ఇప్పుడు ఈ రోజు మీటింగ్ కి రావడం జరిగింది. సో మనందరికీ తెలుసు, కంపెనీ ఆర్సిఎం కంపెనీ 24 ఇయర్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఈ ఇయర్ 25th ఇయర్ లోకి మనం అడుగు పెడుతున్నాం. तो कंपनी का आरसीएम का जो करियर है 24 इयर्स कंप्लीट करके अभी आज 25th ईयर, इस साल हम 25th ईयर पर ఎంటర్ हो रहे हैं. ఈ సంవత్సరం మనందరం తీసుకుంటున్న ఒక ప్లెడ్జ్ ఏంటి ఏంటి అంటే, మనం అందరం కూడా టీసీ సార్ కి ఇవ్వబోయే ఒక కమిట్మెంట్ ఏంటంటే 100% ఇక్కడున్న ప్రతి ఒక్క అసోసియేట్ బయ్యర్, ఇక్కడున్న ప్రతి ఒక్క లీడర్, ప్రతి ఒక్క ఆర్సీఎం తో అసోసియేట్ అయిన వ్యక్తి కూడా ఈ 25th ఇయర్ లో నేను 100% గ్రోత్ అనేది నేను అవుతాను. 100% మనకి ఈ 25th ఇయర్ లో గ్రోత్ రావాలి. ఇంత మంచి कंपनी स्थापिंची आरसीएम कंपनी का फाउंडर हमारा टीसी सर ने, जो हमको इतना बड़ा मौका दिया है इस कंपनी को स्थापित करके, और इस कंपनी ने 24 इयर्स कंप्लीट किया. और इस साल हमारा टारगेट है 25th ईयर में जो हम एंटर हो रहे हैं, हमारा टीसी सर को एक बहुत बड़ा गिफ्ट देना है हम सारे लोग मिलके. वो है हमारा ग्रोथ. ఈ సంవత్సరం మనందరం పెట్టుకున్న ప్లెడ్జ్ ఏంటంటే, మనందరం కలిసి ఆర్సీఎం సిస్టమ్ లో మనం గ్రో అవుతున్నాం. దిస్ ఇస్ ద ఈ 25వ సంవత్సరం, ఇది మన టీసీ సార్ కి మనం ఇవ్వబోయే అతిపెద్ద గిఫ్ట్. సో ఈ సంవత్సరం మనకి ఎన్నో ఎన్నో ఎక్సైట్మెంట్స్ ఉన్నాయి. సో కంపెనీలో అనేక చేంजेस వస్తున్నాయి. నేను ఎప్పుడు కూడా బార్ బార్ मैं बोल रहा यही चीज, आज तक आपने जो आरसीएम को देखा है ना, वो अगले 2 साल में इससे बहुत बहुत बड़ा माहौल बनेगा. సో గత 24 సంవత్సరాల నుంచి ఆర్సీఎం సిస్టమ్ ని మనం ఏదైతే చూస్తున్నామో, ఈ 1-2 ఇయర్స్ లో ఇంకా ఎన్నో చేంజెస్ మనకి రాబోతున్నాయి. ఎన్నో అద్భుతమైన చేంజెస్ రాబోతున్నాయి. ఎన్నో ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నాం మనం. ఎన్నో అద్భుతమైన కంపెనీలో సిస్టమ్ లో మనకి చేంజెస్ రాబోతున్నాయి. సో అదే విధంగా కంపెనీ ఈ ఇయర్ మనకి ఇచ్చిన ఒక రెండు అద్భుతమైన టూల్స్, ఈ సంవత్సరం కంపెనీ కొన్ని మనకి అద్భుతమైన టూల్స్ ఇచ్చింది. అందులో మనం డిస్కస్ చేసుకోబోయే ఒక రెండు అద్భుతమైన టూల్స్ ఏంటంటే, ఒకటి यूएलपी, రెండోది यूएलपी क्विक. सो मैं टीसी सर को बहुत बहुत बार धन्यवाद बोलना चाहता है कि टीसी सर हम को इस साल ने बहुत बिग गिफ्ट्स दिया, और उसमें दो बढ़िया बढ़िया चीज जो है, एक तो यूएलपी और दूसरा है यूएलपी क्विक. और हम सारे लोगों को जानता है, निर्मल में Feb 13 को हम बहुत बड़ा माहौल से यूएलपी करने के लिए तैयार हो रहा है. చాలా గర్వంగా చెప్తున్నాను, నేను చాలా ఎక్సైట్మెంట్ తో చెప్తున్నా. ఈ Feb 13 మనం యూఎల్పి అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్ ఏదైతే ఉందో, Feb 13 మనం నిర్మల్లో చేసుకోబోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, కంపెనీ మనకి ఏదైతే ఇచ్చిందో, నేను ఎప్పుడు కూడా ఒక పాయింట్ ని బలంగా నమ్ముతా. ఆర్సీఎం అనేది కంపెనీ కాదు, ఆర్సీఎం ఇస్ అ వరల్డ్. సో మనం ఈ యొక్క యూఎల్పి ద్వారా, అన్లాకింగ్ లిమిట్లెస్ పాసిబిలిటీస్ ద్వారా, నిర్మల్లో Feb 13 మనం ఆర్సీఎం అనే ప్రపంచాన్ని చూడబోతున్నాం. మనలో చాలా మంది బిల్వారా వెళ్ళారు, రాజస్థాన్ వెళ్ళారు, అక్కడ ఆర్సీఎం కంపెనీ చూశారు, ఆర్సీఎం ఫ్యాక్టరీస్ ని చూశారు, ఆర్సీఎం సిస్టమ్ ఎలా ఉంటుంది, ఆర్సీఎం వరల్డ్ ఎలా ఉంటుందన్న విషయాన్ని మనలో చాలా మంది చూశారు. బట్ ఎవరైతే ఆర్సీఎం కంపెనీ ఆఫీస్ కి వెళ్ళలేదో, మీ అందరి కోసం ఆర్సీఎం ప్రపంచాన్ని మనం Feb 13 నిర్మల్లోకి తీసుకురాబోతున్నాం. 3.5 hours to 4 hours ప్రోగ్రామ్ లో ఆర్సీఎం లో ఉన్న ప్రొడక్ట్ కేటగిరీస్ బెనిఫిట్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్ కేటగిరీస్ ని మన దగ్గర ఉన్న ట్రైనర్స్ ద్వారా మనం వినబో. అదే విధంగా ప్రొడక్ట్ కేటగిరీస్ తో పాటు ఆర్సీఎం యొక్క విజన్ ఎలా ఉండబోతుంది, ఈ యొక్క సిస్టమ్ లో మనకి హాలిస్టిక్ సక్సెస్ ఎలా రాబోతుంది, ఈ యొక్క సిస్టమ్ తో మనం ఎలా సక్సెస్ అవ్వచ్చు, టీసీ సార్ యొక్క ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన డిజైన్ చేసిన ఒక ప్రోగ్రామ్ లో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఎక్కడెక్కడ మనం యూఎల్పి చేస్తున్నామో,
ఎక్కడెక్కడ మనం యుఎల్పి చేస్తున్నామో 100% అక్కడ మనకి సక్సెస్, 100% అక్కడ మనకి ఒక ట్రమండస్ రిజల్ట్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. నేను ఎప్పుడు కూడా నేను మాట్లాడే ప్రతి పాయింట్ కూడా ఐ విల్ टॉक ऑन माई डेटा. ठीक है सर, मैं अभी हिंदी में उसको ट्रांसलेट करेगा. जो भी हमारा अभी डिस्कशन हो रहा है, बहुत सारे लोगों को जानता है. आप में से बहुत सारे लोग भिलवाड़ा जाके विजिट किया, राजस्थान में जो हमारा ब्रांच है उस ब्रांच को विजिट किया. लेकिन फेब 13 ये जो हमारा प्रोग्राम जो हम कर रहे हैं वो है अनलॉकिंग लिमिटलेस पॉसिबिलिटीज. सर आप भिलवाड़ा जाने की जरूरत नहीं, भिलवाड़ा आपके पास आ रहा है. ये मैं बहुत गर्व से बोल सकता हूं, क्योंकि जो हमारा आरसीएम का में जितना भी कैटेगरीज है, सारे चीजों को आपका बिल्कुल आपका लोकल लैंग्वेज में ट्रेनिंग देने के लिए हम तैयार है. आरसीएम में जितना भी प्रोडक्ट कैटेगरीज है, सारे प्रोडक्ट्स का ट्रेनिंग आपको मिलेगा. और जो आरसीएम का सिस्टम क्या है, आरसीएम का परिवार क्या है, आरसीएम का सक्सेस मंत्र क्या है, और इस सिस्टम के साथ साथ हम ऐसा सक्सेस हो सकते हैं. और सबसे बड़ी चीज, इस सिस्टम में हमको होलिस्टिक सक्सेस कैसा मिलेगा, ये सारे चीज हम 5th को आपके निर्मल में हम डिस्कस कर रहे हैं सर. और मैं ये भी बोल रहे हैं, जहां जहां हम यूएलपी कर रहे हैं वहां पे बहुत बड़ा माहौल मिल रहा है हम सारे लोगों को. जितना भी अभी तक हमने हैदराबाद में किया, आंध्रा में किया, केरला में किया, जितना भी जगह में हम यूएलपी कर रहे हैं वहां पे हमको बहुत बढ़िया रिजल्ट मिल रहा है. और मैं बहुत गर्व से ये बात बोल रहे हैं कि जो हम निर्मल में कर रहे हैं ये 500 लोगों से ज्यादा कर रहे हैं दोस्तों. हमारा एक्सपेक्टेशन जो है निर्मल में 500 लोगों से ज्यादा एक्सपेक्टेशन है. और एक बात भी मैं बोल रहा हूं आप लोगों को, रजिस्ट्रेशन जो चल रहा है ना वो जेट स्पीड से चल रहा है. अगर बाद में आप क्वालिफाई होते भी हो, लेकिन अब तक आपका रजिस्ट्रेशन नहीं हुआ, आपका एंट्री नहीं होगा, तो मेरा सारे रिक्वेस्ट है जितना भी लोग क्वालिफायर से आपका रजिस्ट्रेशन जो है जल्दी से करवा लो. ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో మీ రిజిస్ట్రేషన్ ని చాలా తొందరగా కంప్లీట్ చేసుకోండి. ఎందుకు అంటే ఈ యుఎల్పి ని మనం నిర్మల్ లో 500 మెంబర్స్ తో మనం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో దీని రిజిస్ట్రేషన్ అనేది మనకి జెట్ స్పీడ్ లో జరుగుతుంది. సో కాబట్టి ఎవరెవరైతే క్వాలిఫై అయ్యారో తర్వాత మనం రిజిస్ట్రేషన్ లాస్ట్ మినిట్ లో చేసుకుందామంటే మీకు ఎలిజిబిలిటీ దొరకదు మై డియర్ ఫ్రెండ్స్. చాలా తొందరగా మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. और मैं ये आपको बहुत गर्व से बोल सकते हैं, मैं बार बार रिपीट कर रही ये बात, जब आपने आपका नया प्रोस्पेक्ट के साथ इस यूएलपी को जब आप एक्सपीरियंस करते हैं ना, आप बाहर आने को इस इवेंट के बाद आप बोल सकते हैं अरे यार आरसीएम में सबसे बहुत बड़ा प्रोग्राम को मैंने अटेंड किया. और जो भी नया प्रोस्पेक्ट्स जहां जहां पे हम देख रहे हैं, जो भी नया प्रोस्पेक्ट्स इस इवेंट को वो लोग अटेंड हो रहे हैं ना, वो हर ఇమ్మీడియట్లీ ఆర్సీఎం కే సాత్ జోడ్ రहे మేరా దోస్తో. ఎవరెవరైతే కొత్త వాళ్ళు ఈ ప్రోగ్రామ్ కి వస్తున్నారో, ఎవరెవరైతే కొత్త ప్రాస్పెక్ట్స్ మన ఆర్సీఎం యుఎల్పి ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతున్నారో, వాళ్ళు ఎప్పుడైతే ఆర్సీఎం ప్రపంచాన్ని చూస్తున్నారో చాలా ఎక్సైట్మెంట్ తో వాళ్ళు ఆర్సీఎం సిస్టమ్ ని స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూస్తున్నాం. ఎవరెవరైతే యుఎల్పి లో మీ పార్టిసిపెంట్స్, మీ ప్రాస్పెక్ట్స్ తో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో 100% వాళ్ళు ఆర్సీఎం సిస్టమ్ తో ఏకమయ్యి వాళ్ళ आरसीएम सिस्टम तो ముందుకు వెళ్ళడానికి వాళ్ళు మమేకం అవుతున్నారు. और मैं चिंतलवर साईनाथ के साथ सर के साथ डिस्कस करेगा. वो सिर्फ यूएलपी का बातचीत नहीं, हमारा बहुत चीज उस दिन हम डिस्कस करेंगे. यूएलपी के बारे में डिस्कस करेंगे. मैं पीयूसी ओनर्स के साथ एक मीटिंग करने के लिए कोशिश करेगा. मैं सारे टेक्निकल और रॉयल्टी लीडर्स के साथ एक मीटिंग करने के लिए कोशिश करेगा. और यूएलपी क्विक का डुप्लीकेशन के बारे में बात हम करेंगे. मैं 2 दिन निर्मल पे रहेगा, सारे लोगों के साथ मिलेंगे, सारे यूएलपी बहुत बड़ा मॉल से के साथ करेंगे, और साथ साथ टेक्निकल रॉयल्टी लीडर्स के साथ हम मिलेंगे, और सारे पीयूसी ओनर्स के साथ भी एक मीटिंग प्लान करेंगे हम. और इसके साथ साथ यूएलपी के डुप्लीकेशन के साथ बारे में भी हम डिस्कस करेंगे. और जो मेरा रिक्वेस्ट है 12th और 13th जो हमारा यूएलपी है, और इसके साथ 12th भी मैं कोशिश करेगा वहां पे लीडर्स के साथ टाइम स्पेंड करने के लिए. ये 2 दिन हमारा जो आपका बहुत इंपॉर्टेंट डे से वो टाइम हमको दे दीजिए. हम आपके पास आरसीएम भिलवाड़ा को लेके आ रहे हैं दोस्तों. సో మై డియర్ ఫ్రెండ్స్, తెలుగులో కూడా మళ్ళీ చెప్తున్నా నేను. సో 12-13 తారీఖున 13వ తారీఖున మనం యూఎల్పి క్విక్ మనం యూఎల్పి మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. యూఎల్పి మాత్రమే కాదు,
నేను ప్రతి ఒక్క పియూసీ ఓనర్ తో కూడా కనెక్ట్ అవుతా, ఒక పియూసీ ఓనర్స్ తో కూడా నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుంటా. దీనికి సాయినాథ్ సార్ తో నేను మాట్లాడతాను. అండ్ రాయల్టీ అండ్ టెక్నికల్ ఎట్లా ఈ 1 year 2 years లో మనం ఎట్లా సక్సెస్ అవ్వాలన్న స్ట్రాటజీస్ కూడా మనం ప్లాన్ చేసుకుంటాం. అదే విధంగా యుఎల్పి క్విక్ డూప్లికేషన్, యుఎల్పి ఏదైతే మనం 3 నెలలకు 2 నెలలకు ఒకసారి చేస్తున్నామో, ప్రతి పికప్ సెంటర్ లో యుఎల్పి క్విక్ అనేది జరిగితే ఎటువంటి బెనిఫిట్స్ వస్తాయో ఆ యుఎల్పి క్విక్ డూప్లికేషన్ మీద కూడా మనం చాలా విషయాలు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో 13వ తారీఖున యుఎల్పి, కుదిరితే 12వ తారీఖున మనం అందరం కూడా కలవబోతున్నాం. ఎన్నో విషయాలు మనం చర్చించుకోబోతున్నాం. మనందరం కలిసి యుఎల్పి ద్వారా, యుఎల్పి క్విక్ ద్వారా, ఆర్సిఎం సిస్టమ్ ద్వారా ఒక అద్భుతమైన రెవల్యూషన్ ని మన తెలంగాణలో మనం తీసుకొని రాబోతున్నాం. जो भी आपका सिस्टम है, हमारा आरसीएम का सिस्टम, हमारा आरसीएम का गाड़ी जो भी स्पीड में अब तक चल रहे हैं उसको डबल ट्रिपल करने के लिए हम बहुत सारे एक्टिविटीज प्लान कर रहे हैं हमारा दोस्तों. तो आप लोग तैयार है? अगर तैयार है तो एक बार आपका हाथ उठा लो ना. మీరందరూ రెడీగా ఉంటే ఎస్ అని ఒకసారి టైప్ చేస్తారా? నాకు ఒక ఎనర్జీ వస్తుంది ఇంకా ముందుకెళ్ళడానికి. ఎస్, ఆర్ యు రెడీ? ఎస్, fantastic, fantastic, fantastic. Thank you so much, my dear friends. Thank you so much. Thank you so much. इलांटी ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ లో ఉన్నాం మనం అంతా కూడా. तो मैं बार बार बोलते हैं, हमने भगवान को कुछ अच्छा तरह से पूजा किया, इसलिए हमको आरसीएम के साथ जोड़ने के लिए मौका मिला. जिस तरह का सिस्टम है हमारा पास, जिस तरह का कंपनी का प्रोडक्ट्स है हमारा पास, जिस तरह का क्वालिटी प्रोडक्ट्स है हमारा पास, ये लोग ये जो प्रोडक्ट्स है हम आरसीएम का प्रोडक्ट्स के साथ ఇండియా में हर घर को पहुंच सकते हैं दोस्तों. ఈ రోజు మన దగ్గర మనం అందరం కూడా దేవుడికి ఎంతో మంచి పూజ చేసాం. ఈ రోజు ఆర్సీఎం సిస్టమ్ లో మనంతా కూడా మమేకమయ్యాం. ఆర్సీఎం లో ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది, ఆర్సీఎం లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆర్సీఎం లో ఒక అద్భుతమైన ప్రొడక్ట్ కేటగిరీ ఉంది. ఈ యొక్క ప్రొడక్ట్ తో మనం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క ఇంటిని కూడా ఆర్సీఎం ని మనం పట్టుకొని వెళ్ళొచ్చు. तो कुछ लोग मुझे पूछ रहे हैं अभी रजिस्ट्रेशन कैसे करना है. सर रजिस्ट्रेशन जो लोग क्वालिफाई हुआ है वो लोग रजिस्ट्रेशन कर सकते हैं सर. और ये रजिस्ट्रेशन का प्रोसेस बहुत सिंपल है. आपका जो ऐप में ये यूएलपी का फॉर्मेट है. यूएलपी रजिस्ट्रेशन जब अगर आप क्वालिफाई हुआ तो उसको आप वहां पे आप एनरोल कर सकते हैं. उसके साथ साथ आपका जो अगर आप एक प्रोस्पेक्ट के साथ क्वालिफाई हुआ तो वो प्रोस्पेक्ट का कॉन्टैक्ट नंबर भी वहां पे डालना है. और अगर आप 2 प्रोस्पेक्ट के साथ क्वालिफाई हुआ तो 2 प्रोस्पेक्ट नंबर का क्वालिफाई वो कॉन्टैक्ट नंबर वहां पे डालना है. సో రిజిస్ట్రేషన్ అనేది మీ యాప్ లో మనం చేసుకోవచ్చు. ఆర్సీఎం రిజిస్ట్రేషన్ యాప్ ద్వారా మీ యాప్ లో మీరు చేసుకోవచ్చు. సో అదే విధంగా ఒకవేళ మీరు కనుక ఒక ప్రాస్పెక్ట్ కనుక క్వాలిఫై అయితే ఆ ఒక ప్రాస్పెక్ట్ కాంటాక్ట్ నెంబర్ దాంట్లో ఎంటర్ చేయాలి. సో మనతో పాటు ఒక ప్రాస్పెక్ట్ అనేది ఎన్రోల్మెంట్ జరుగుతుంది. లేదు మనం ఇద్దరు ప్రాస్పెక్ట్స్ కనుక మనం క్వాలిఫై అయ్యామంటే మనతో పాటు ఇద్దరు ప్రాస్పెక్ట్స్ ఆ కాంటాక్ట్ నెంబర్ కూడా ఆ యాప్ లో కనుక మనం ఎన్రోల్ చేసినట్టయితే మన ఎలిజిబిలిటీ అనేది మన ఆర్సీఎం యూఎల్పి ఎంట్రీ ఎలిజిబిలిటీ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ అనేది మనం కంప్లీట్ చేసుకోవచ్చు. సో 3.5 hours ప్రోగ్రామ్ మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రోజు మనకి కీసోల్ కి సంబంధించిన ట్రైనింగ్ కానీ, న్యూట్రిచార్జ్ కి సంబంధించిన ట్రైనింగ్ కానీ, గామాకి సంబంధించిన ట్రైనింగ్స్ కానీ, అదే విధంగా ఇతర ప్రొడక్ట్ కేటగిరీస్ సంబంధించిన ట్రైనింగ్స్ కానీ అన్ని కూడా మనకి మన లోకల్ లాంగ్వేజ్ తెలుగులో ఉండబోతున్నాయి. కంప్లీట్ గా 3.5 గంటల ప్రోగ్రామ్ అంతా కూడా మనకి తెలుగులో డిజైన్ చేయడం జరిగింది. సో ఎవరైనా హిందీలో ఉంటే वी विल ट्राई टू, हम कोशिश करेंगे जो भी ये प्रोग्राम है सारे वीडियोस आपका तेलुगु में मिलेगा. अगर कुछ लोग हिंदी में बात करना चाहते हैं तो ठीक है, हम मिक्स करके दोनों लैंग्वेज में बात करने के लिए कोशिश करेंगे. लेकिन यहाँ पे एक बात मैं सारे लोगों को बोलना चाहता है. 10 दिन से मैं केरला में है, मुझे मलयालम तो नहीं जानता, लेकिन मुझे एक चीज तो जानता है, जब आपका लैंग्वेज का बैरियर होता है ना, आपका बॉडी लैंग्वेज से इससे मैनेज करो. जब हम हमारा यूएलपी में इतना बड़ा कंटेंट है, यूएलपी में इतना बड़ा कंटेंट है, इसलिए उसको लैंग्वेज कभी भी बैरियर नहीं होगा. मैं आपको बहुत बहुत कॉन्फिडेंस से ये बात मुझे बोल सकते हैं आप लोगों के साथ. సో ఈ యూఎల్పీలో ఏదైతే మనకి కంటెంట్ ఉందో అది లాంగ్వేజ్ అనేది మనకి బ్యారియర్ కాదు. ఆ కంటెంట్ ఏదైతే ఉందో అది ఎంత అట్రాక్టివ్ కంటెంట్ మనకి. సో దాన్ని మనం నేర్చుకుంటూ మన దగ్గర ఉన్న ప్రాస్పెక్ట్స్ అందరినీ కూడా ఈ యూఎల్పి ప్రోగ్రామ్ లో మనం పార్టిసిపేట్ చేయించగలిగితే 100% మనకి రిజల్ట్ అనేది మనం చూడొచ్చు. సో అదే విధంగా నేను ఇందాక చెప్పినట్టు
టెక్నికల్ రాయల్టీ లీడర్స్ అందరితో కూడా మనం కలుద్దాం. అదేవిధంగా పియూసీ ఓనర్స్ తో కూడా కలుద్దాం. అట్లాగే यूएलपी क्विक डुप्लीकेशन में కూడా మనం डिस्कस చేద్దాం. सो जैसा मैंने बोला, हम सारे लोगों के साथ एक बार मिलेंगे, टेक्निकल और रॉयल्टी लीडर्स के साथ भी एक बार हम डिस्कस करेंगे, और यूएलपी क्विक का डुप्लीकेशन जो है उसके बारे में भी हम डिस्कस करेंगे, और इसके साथ साथ पीयूसी ओनर्स के साथ, क्योंकि ये पीयूसी ओनर्स जो है हमारा बिजनेस के लिए, हमारा आरसीएम का परिवार को आगे लेके जाने के लिए पीयूसी ओनर्स हमको बहुत बहुत इंपॉर्टेंट है। इसलिए हम सारे पीयूसी ओनर्स के साथ एक बार मिलके उसको, उसका परिवार भी आगे कैसे हम, क्योंकि टीसी सर बार बार ये चीज बोलता है, ये सब ఆర్సీఎం का परिवार, మనమందరం కూడా ఒక ఆర్సీఎం కుటుంబం. సో ఈ ఆర్సీఎం కుటుంబాన్ని మనం అంతా కూడా కలిసి ఎలా ముందుకు పట్టుకెళ్ళాలి, ఒక ఫ్యామిలీగా ఈ యొక్క ఆర్సీఎం సిస్టమ్ ని మనం ఎలా ముందుకు పట్టుకెళ్ళాలి అనేది, మనం అంతా కూడా ఒక ఫ్యామిలీలా ముందుకు వెళ్తూ ఖచ్చితంగా ఈ యొక్క ఆర్సీఎం సిస్టమ్ లో అద్భుతమైన సక్సెస్ ని మనం సాధించబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా మళ్ళీ మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, 12th 13th యూఎల్పి ఉంది, 12th గానీ అట్లాగే 13th ఈవినింగ్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒక టైం నేను సైనప్ సార్ తో డిస్కస్ చేసి మన పియూసీ ఓనర్స్ అండ్ మిగతా మన లీడర్స్ తో కూడా కలుద్దాం. సో ఇక్కడ ఉన్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను ఒక చిన్న కాన్సెప్ట్ మీ అందరితో నేను డిస్కస్ చేయాలండి. ఇప్పుడు చిన్న కాన్సెప్ట్, మనందరం కూడా కొన్ని ఆర్స్ మీద ఫోకస్ చేయాలి. ఆర్ మనకి ఇంగ్లీష్ లో ఒక క్యాపిటల్ ఒక లెటర్ ఉంటుంది, ఆర్. जो जो कोई भी लीडर्स यहाँ पे है ना, आप सारे लोगों को मेरा रिक्वेस्ट है, हम लोग 3 आर पे फोकस करना है ये इस सिस्टम में माहौल कराने के लिए. सो पहले आर है रिटेंशन. जो भी काम हम कर रहे हैं, जो भी लीडर्स हमारा साथ है, उसको रिटेंशन करना बहुत बहुत इंपॉर्टेंट है. ఎవరైతే లీడర్షిప్ మనతో ఉన్నారో వాళ్ళకి రిటెన్షన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో दूसरा है रीपर्चेस. दोस्तों, रीपर्चेस जो है बहुत बड़ा टूल है, और ये बहुत बड़ा टूल जो है साउथ इंडिया में बहुत जेट स्पीड से चल रहा है. दोस्तों, రీపర్చేస్ ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, రిటెన్షన్ తో పాటు రీపర్చేస్ మీద మనందరం కూడా ఫోకస్ చేద్దాం, మనందరం కూడా వర్క్ చేద్దాం. और तीसरा बहुत बहुत इंपॉर्टेंट पॉइंट है दोस्तों, इस चीज पे बहुत ध्यान देना है हम सारे लोगों को, वो है रीएक्टिवेशन. कंपनी ने हमको एक बहुत बड़ा मौका दिया. अगर आपका स्मार्ट रिपोर्ट में हमारा ऐप एक बार आप ओपन करने से बहुत सारे इनएक्टिव लीडर्स हमारा बकेट पे है. कुछ लोगों के पास 1000 इनएक्टिव आईडी से, कुछ लोगों के पास 2000 के इनएक्टिव आईडी से, कुछ लोगों के पास 5000 के इनएक्टिव आईडी से. अरे यार, मैं आप सारे लोगों को एक रिक्वेस्ट कर रहे, कंपनी हमको एक मौका दिया है 1000 पीवी के साथ वो आईडीज को फिर एक्टिवेट करने के लिए, तो इस पे थोड़ा ध्यान दीजिए. अगर मान लीजिए आपके पास 5000 का इनएक्टिव आईडीज है, और इसमें कम से कम हम 5% का आईडीज को एक्टिवेट किया, तो हमारा पीवी जितना हम उतार सकते हैं, और हमारा पीवी का साथ साथ हमारा पिन लेवल को हम कैसे आगे ले सकते हैं. సో ఫ్రెండ్స్, మీ అందరికీ మిత్రులారా, మీ అందరికీ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ సంవత్సరం మనం 3 అవర్స్ మీద మనం వర్క్ చేద్దాం. ఒకటి రిటెన్షన్, మన దగ్గర ఏవైతే టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ మంచి సర్వీస్ ఇచ్చి మంచి మంచి యాక్టివిటీస్ చేస్తూ వాళ్ళందరినీ కూడా రిటెన్షన్ చేయాలి మనం. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఏంటంటే రీపర్చేస్. మన సౌత్ ఇండియాలో రీపర్చేస్ అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ రీపర్చేస్ ఏదైతే ఉందో మాక్సిమం మన దగ్గర ఉన్న అసోసియేట్ బయర్స్ కి రీపర్చేస్ మీద మనం ట్రై చేద్దాం. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ ఏంటి అంటే రీయాక్టివేషన్. కంపెనీ మనకి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది రీయాక్టివేషన్ కోసం. ఏవైతే మన దగ్గర ఇన్యాక్టివ్ ఐడీస్ ఉన్నాయో, సపోజ్ మన స్మార్ట్ రిపోర్ట్ లో మన యాప్ కనుక ఓపెన్ చేసినట్టయితే మన దగ్గర చాలా ఇన్యాక్టివ్ ఐడీస్ ఉన్నాయి. కొంతమంది దగ్గర 1000 ఉంటాయి, కొంతమంది దగ్గర 2000 ఉంటాయి, కొంతమంది దగ్గర 5000 ఉంటాయి. నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటి అంటే, మన దగ్గర ఉన్న ఇన్యాక్టివ్ ఐడీస్ లో అట్లీస్ట్ 5% కనుక మళ్ళీ మనం ఒక 1000 పీవీతో కనుక రీయాక్టివేట్ చేసినట్టయితే, ఒక్కసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. సపోజ్ నా దగ్గర 5000 ఇన్యాక్టివ్ ఐడీస్ ఉన్నాయి, వాటిలో 5% అంటే అట్లీస్ట్ నేను 250 యాక్టివ్ ఐడీస్ ఇన్యాక్టివ్ ఐడీస్ కనుక యాక్టివ్ చేయగలిగితే నా పీవీ ఎట్లా పెరుగుతుంది, నా పిన్ లెవెల్ ఎట్లా పెరుగుతుంది, నా బిజినెస్ ఎట్లా డెవలప్ అవుతుంది, నా గ్రోత్ ఎట్లా దొరుకుతుంది. సో దోస్తో,
ट्रिपल आर मूवी बहुत सारे लोग देखा है, और यहाँ पे हम आरसीएम में भी ट्रिपल आर को ध्यान में रखो। रीपर्चेस, रीएक्टिवेशन, रिटेंशन, ये सारे चीज हमको बहुत वहां बहुत बड़ा माहौल बनाने के लिए बहुत हमको मदद करेंगे. సో ప్రతి ఒక్కరికి ట్రిపుల్ ఆర్ మూవీ ఎవరెవరైతే చూసారో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆర్సీఎం లో కూడా మనం ట్రిపుల్ ఆర్ మనం చేయబోతున్నాం. రీపర్చేస్, రీయాక్టివేషన్ అండ్ రిటెన్షన్. సో దీంతో పాటు ప్రతి ఒక్క మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, యుఎల్పి మనం త్రీ మంత్స్ కి ఒకసారి చేస్తున్నాం, 2 మంత్స్ కి ఒకసారి చేస్తున్నాం. బట్ యుఎల్పి కి వచ్చిన రెస్పాన్స్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీ మనకి ఒక అద్భుతమైన టూల్ ఇచ్చింది, అదే యుఎల్పి క్విక్. సో మన నిర్మల్ గాని ఆదిలాబాద్ గాని సాయినాథ్ సార్ అంటేనే నాకు బాగా తెలుసు, నేను ఎప్పుడు బలంగా నమ్ముతా. సార్ గాని సార్ టీం గాని చాలా డిసిప్లిన్ తో ఒక సిస్టమేటిక్ వేలో ఆర్సీఎం చేస్తారు. ఆ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతా. సో ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఏ విధంగా మనం సిస్టమ్ ని ఫాలో అవుతున్నామో అదే విధంగా మనం కంపెనీ ఏదైతే మన టీసీ సార్ ఏదైతే సిస్టమ్ చెప్తున్నారో, సిస్టమ్ ని ఫాలో అవ్వమని చెప్తున్నారో, ఆ టీసీ సార్ చెప్పే సిస్టమ్ ని ఫాలో అవ్వమని చెప్తున్నారు. దాంట్లో యుఎల్పి క్విక్ కూడా మన సిస్టమ్ లో మనం ఇన్కార్పొరేట్ చేసుకుందాం. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మనం యుఎల్పి చేస్తున్నామో, యుఎల్పి క్విక్ ఎక్కడెక్కడైతే స్టోర్స్ లో చేస్తున్నామో మనకు ఒక అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. సో ప్రతి ఒక్క లీడర్ కి, ప్రతి ఒక్క స్టోర్ ఓనర్ కి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి పికప్ సెంటర్ లో మంత్లీ కనీసం 4 యుఎల్పి క్విక్స్ అయినా మనం ఖచ్చితంగా చేయాలి. ప్రతి ఒక్క పికప్ సెంటర్ లో వారానికి ఒక యుఎల్పి క్విక్ జరగాలి. సపోజ్ నిర్మల్, ఆదిలాబాద్, సాయినాథ్ సార్ టీం ఎక్కడెక్కడ ఉందో ప్రతి ఒక్క స్టోర్ లో కూడా యుఎల్పి క్విక్ కనుక మనం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ యొక్క సిస్టమ్ లో అటు పికప్ సెంటర్ ఓనర్ కి గానీ, ఇటు ఒక అసోసియేట్ బయర్ కి గానీ, లీడర్ కి గానీ ఒక అద్భుతమైన అవకాశాన్ని, ఒక అద్భుతమైన సక్సెస్ ని చూసే అవకాశం మనం అందించవచ్చు. ये जो मैं हिंदी में अभी आपको बोलना चाहता है कि मुझे जानता है, ये चीज तो जानता है. तो हमने डिस्कस किया ट्रिपल आर, रिटेंशन, रीपरचेस और रीएक्टिवेशन. इसके साथ साथ जो हमारा टीम है, मैं बार बार ये चीज बहुत जगह पे भी डिस्कस किया, जो मुझे बहुत पसंद आता है साइनाथ सर का टीम है, उसका पैटर्न जो है, जिस तरीका से वो काम करता है, जिस तरीका से वो सिस्टम को फॉलो करता है, वो एक बहुत डिसिप्लिन पैटर्न में चाहता है. जो भी साइनाथ सर का टीम है वो डिसिप्लिन के साथ चलेगा, और जो भी साइनाथ सर का टीम है वो जो आरसीएम का सिस्टम है उस सिस्टम को 100% फॉलो करेगा. और जो हमारा टीसी सर है, हमारा हमारा सारे लोगों का टीसी सर बार बार बोल रहे कि यूएलपी क्विक, ये जो कंपनी का सिस्टम जो है उसका सिस्टम के साथ साथ हमारा यूएलपी क्विक है, इसको हमारा सिस्टम में हम इनकॉर्पोरेट करना है. दोस्तों मैं जगह जगह कोई भी जगह पे हम यूएलपी क्विक कर रहे हैं ना, वहां पे बहुत बड़ा माहौल आ रहा है. और जो भी हमारा आदिलाबाद, निर्मल, हमारा सारे जगह पे हमारा पिकअप सेंटर्स है, सारे पिकअप सेंटर्स में हम इस यूएलपी क्विक को डुप्लीकेशन करेंगे, और हमारा आरसीएम का सिस्टम जो है उनको हम फॉलो करेंगे. तो मैं ये सारे लोगों को रिक्वेस्ट कर रहे, जो भी लीडर्स है, जो भी पीयूसी का ओनर्स है, जो हमारा कंपनी का सिस्टम है जो है उसको फॉलो करेंगे. और यूएलपी क्विक हर पिकअप सेंटर में महीने में 4 बार हम करेंगे, 1 महीने में 4 बार करेंगे, हर वीक हर एक पिकअप सेंटर आदिलाबाद, निर्मल में जो भी हमारा सिस्टम है, जो भी हमारा पिकअप सेंटर है, वीकली 1 यूएलपी क्विक हम करेंगे. जितना भी हमारा पिकअप सेंटर है महीने में 4 यूएलपी क्विक वहां पे करेंगे, एक सिस्टम को डुप्लीकेट करेंगे. और आप सारे लोगों को जानते हैं डुप्लीकेशन का पावर, मैं बार बार ये चीज बहुत बार कोई बहुत सारे मीटिंग्स में बोलता है, हमारा इंडस्ट्री का सबसे बहुत बड़ा फॉर्मूला है डुप्लीकेशन. जो काम साइनाथ सर कर रहे हैं, जो सिस्टम साइनाथ सर फॉलो हो रहे हैं, अगर हमने इस सिस्टम को डुप्लीकेट किया तो हम भी एक सक्सेसफुल लीडर बन सकता है. ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తున్నా, ఈ ఇండస్ట్రీలో ఉన్న ఒక పెద్ద సక్సెస్ ఫార్ములా డూప్లికేషన్. ఎవరెవరైతే డూప్లికేట్ చేస్తారో, ఏ విధంగా సాయినాథ్ సార్ సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తున్నారో, ప్రతి ఒక్క పికప్ సెంటర్, ప్రతి ఒక్క అసోసియేట్ బయర్, ప్రతి ఒక్క పియూసీ ఓనర్, ప్రతి ఒక్క లీడర్ కనుక ఈ సిస్టమ్ ని మనం డూప్లికేట్ చేద్దాం. వారం పియూసీస్ లో మనం యూఎల్పీ క్విక్ చేసుకుందాం.
అండ్ మీ అందరికీ కూడా నేను చాలా కాన్ఫిడెంట్ గా ఒక అద్భుతమైన విషయాన్ని ఈరోజు మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే నేను నిర్మల్ 12th రీచ్ అవుతా. నేను నిర్మల్ రాక ముందు 10 days ముందు, అంటే February 1st, 2nd ఆర్ 2-3 తారీఖుల్లో మాక్సిమం ఒక 1 week టైంలో మీ అందరి కోసం యుఎల్పి క్విక్ ని మీ తెలుగు లాంగ్వేజ్ లో నేను అందించబోతున్నాను. చాలా మంది చెప్తున్నారు నాకు, ప్రవీణ్ యుఎల్పి క్విక్ మనకి లోకల్ లాంగ్వేజ్ లో లేదు, హిందీ ఇంగ్లీష్ లో ఉంది. బట్ మీ అందరి కోసం యుఎల్పి క్విక్ అతి త్వరలో తెలుగులో రాబోతుంది. సో నేను అక్కడికి వచ్చే టైంకి మీ అందరికి యుఎల్పి క్విక్ అనేది మనకి తెలుగులో ఉంటుంది. సో మనందరం కలిసి 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 हम सारे लोग मिलके मिलके टीसी सर हमेशा बार बार बोलते हैं ये सब आरसीएम का परिवार. మనం అందరం కూడా కలిసి ఈ యొక్క ఆర్సిఎం సిస్టమ్ లో మనందరం కూడా సక్సెస్ అవుదాం. సో 13th मार्क योर डेट माय डियर फ्रेंड्स. 13 डेट को आप लोग मार्क कर लीजिए. 13 डेट को हम बहुत बड़ा इवेंट कर रहे हैं. वो कंपनी का प्रोग्राम है యుఎల్పి. 13వ తారీఖున మనం పెద్ద ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. అది కంపెనీ ప్రోగ్రామ్ యుఎల్పి. ఆర్సిఎం ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. 3.5 గంటలు 4 గంటలు ఆర్సిఎం ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. సో మన అసోసియేట్ బయర్స్, మన టీమ్స్, మన కొత్త ప్రాస్పెక్ట్స్ మనందరం కూడా ఆ యొక్క ఈవెంట్ కి అటెండ్ అయ్యి ఆ ఈవెంట్ ని ఒక సక్సెస్ పార్ట్ లో మనం నడిపించి ఆ యొక్క ఈవెంట్ తో పాటు మనందరం కూడా సక్సెస్ అవ్వాలి. तो हम सब लोग मिलके हमारा नया प्रोस्पेक्ट्स के साथ, हमारा टीम के साथ, हमारा एसोसिएट बायर्स के साथ, हमारा इनएक्टिव एसोसिएट बायर्स के साथ भी उनको लेके उनको फिर वापस दिखा दो, अरे यार आरसीएम का देखो, आप इतना महत्वपूर्ण का अपॉर्चुनिटी छोड़ के आप जाके जागे, अभी वापस आओ. आपका इनएक्टिव बकेट, इनएक्टिव एसोसिएट बायर्स को भी इस बहुत बड़ा प्रोग्राम को इन्वाइट कर लीजिए. సో ఈ ప్రోగ్రామ్ నుంచి మనం బయటికి వెళ్ళేటప్పుడు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తో, ఒక 100% వైబ్రేషన్ తో మన టీమ్ తో ఒక అద్భుతమైన సక్సెస్ బాటలో మనం ముందుకు వెళ్తాం. ఆర్ యు రెడీ? ఎక్సైటెడ్? Yes, 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 sir. రెడీ? आर यू Yes, sir. एक्साइटेड? yes. साइनाथ सर ने तो हाफ एन आवर टाइम इच्छा. साइनाथ सर ने मुझे सिर्फ आधा घंटे का टाइम दिया और जो उनका टाइम मुझे दिया ना वो मैं ज्यादा टाइम ले लेगा, क्योंकि जो भी मैं बात करता है ना आप लोगों के साथ 2 दिन में रहेगा. जो भी हम बातचीत करेंगे बहुत माहौल बना देंगे. చాలా గట్టిగా మనం 2 days మాట్లాడుకుందాం. 12-13 తారీఖు నేను నిర్మల్లో ఉంటా. యుఎల్పి కోసం మాట్లాడుకుందాం, కంపెనీ గ్రోత్ కోసం మాట్లాడుకుందాం. రానున్న 2 సంవత్సరాల్లో ఆర్సిఎం తో మన ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో మనం మాట్లాడుకుందాం. మీ అందరికి ఇంకొక విషయాన్ని కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు వీ హ్యావ్ తెలంగాణలో అజయ్ కుమార్ అనే ఒక ఏరియా మేనేజర్ ఉన్నారు. బట్ నేను ఎప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ 2 స్టేట్స్ అనుకోను, కామన్ స్టేట్ అనుకుంటా. ఎందుకంటే లీడర్స్ కామన్ గా ఉన్నారు, లీడర్షిప్ కామన్ గా ఉంది, లాంగ్వేజ్ కామన్ గా ఉంది. సో మీ అందరికీ కూడా ఎడిషనల్ గా సపోర్ట్ ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ లో మీ అందరికి ఎవరెవరైతే లీడర్స్ ఇక్కడ టీం బిల్డ్ చేస్తున్నారో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మీ టీం కి ఎడిషనల్ గా సపోర్ట్ ఇవ్వడానికి కంపెనీ తరపున ఎక్స్క్లూజివ్ గా ఆంధ్రప్రదేశ్ కి ఇంకొక ఏరియా మేనేజర్ ని మనం ఇవ్వడం జరిగింది. హీఈస్ మిస్టర్ సందీప్ కుమార్. విత్ ఆల్ యువర్ పర్మిషన్ ఆయనకి 1 నిమిషం మనం మాట్లాడే అవకాశాన్ని ఇద్దాం. సందీప్, లెట్స్ wanna welcome you to the family of RCM, and we have a systemized team here. We have a great leader, sir, Mr. Sainath sir, and you can take the place to say, introduce yourself to Sainath sir team. Hi everyone. Welcome, Sandeep sir. Welcome, welcome. Thank you, Yes. Praveen sir. Thank you. Hi Sainath sir. How are you, sir? Welcome, welcome, sir. Thank you so much, sir. Thank you so much. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్. నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి నేను టాటా క్రోమాలో చేశాను. అండ్ నియర్లీ నేను ఆర్సిఎం సిస్టమ్ లో డిసెంబర్ లో జాయిన్ అయ్యాను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వర్క్ హియర్. నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఇక్కడ వర్క్ చేయడానికి. సో ఐ వాజ్ స్టిల్ లెర్నింగ్. నేను ఇంకా మొత్తం ప్రోడక్ట్ నాలెడ్జ్ అంతా నేర్చుకుంటున్నాను అండ్ బ్యాక్ అండ్ వర్క్ చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేటప్పటికి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ప్రజెంట్ వైజాగ్ అండ్ గుంటూరు రీజన్స్ రీచ్ అవుట్ అయ్యాను. సో వెరీ బిగ్ టీమ్ ఓవర్ దేర్ అండ్ ఐ మెట్ ఆల్ ద పర్సన్స్. నేను అందరినీ అక్కడ కలవడం జరిగింది. టీసీ సార్ మనకి చెప్పింది ఏంటంటే
టీసీ సార్ మనకి చెప్పింది ఏంటంటే, సో ఆర్సీఎం అంతా కూడా ఒక కుటుంబం అని చెప్పడం జరిగింది. సో వెరీ మచ్ హ్యాపీ టు బీ విత్. థ్యాంక్ యూ సందీప్. ఐ థింక్ మీకు ఒక చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది. నో ప్రాబ్లం సందీప్. మనమంతా ఈ అద్భుతమైన టీం ని 12వ తారీఖున 13వ తారీఖున నిర్మల్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫర్ యువర్ టైం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ మీటింగ్ లో వీ హ్యావ్ మిస్టర్ అజయ్ కుమార్. సో తెలంగాణ అంతా కూడా తన సర్వీస్ ని, తన ఒక అద్భుతమైన సర్వీస్ అందరికీ ఇస్తూ కూడా తనదైన స్టైల్లో తన మార్క్ ని క్రియేట్ చేసుకుంటూ తెలంగాణలో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు. అజయ్, కెన్ ఐ హ్యావ్ యువర్ వాయిస్ ప్లీజ్? Ajay, if you are Yeah, there in thank the you, sir. meeting, can Yeah, you? yeah. Yeah, No. yeah. Yes, sir. I'm in the meeting. వెల్కమ్ అజయ్ సార్. Hi, sir. Hi, sir. Good evening. గుడ్ So, ఈవినింగ్. నేను యాక్చువల్గా మార్నింగ్ నాకు నిన్న ఈవినింగ్ కాల్ చేశారు సాయినాథ్ సార్ మీటింగ్ అని. అండ్ ఆల్సో నేను కూడా అందరికి రీచ్ అవుట్ అవుతా ఉన్నాను, పియూసీ ఓనర్స్ కి అండ్ అదేవిధంగా లేడీస్ అందరికి కూడా కాల్ చేస్తూ. సో మనం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము ఫిబ్రవరి 13 కోసము. సో రిజిస్ట్రేషన్స్ కూడా అదే ఫాస్ట్ గా మూవ్ అవుతున్నాయి అనమాట. సో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ గోయింగ్ టు బ్యాంక్ ద స్టే వెన్యూ ఆన్ February 13. సో నాకు లైక్ చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది, ఎందుకంటే లైక్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ జర్నీ అగైన్ విత్ యూ. సో విత్ న్యూ యుఎల్పి. సో నేను గత వారం రోజులుగా ఆదిలాబాద్ అండ్ నిజామాబాద్ ఏరియాస్ లో తిరుగుతా ఉన్నాను. సో అక్కడ అందరూ కూడా యుఎల్బి గురించి అడగడం జరిగింది, వాళ్ళ యొక్క ఛాలెంజెస్ కూడా నాకు చెప్పడం జరిగింది. సో మనకి ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి రిజిస్ట్రేషన్స్ లో ఎవరైనా ఛాలెంజెస్ ఫేస్ అవుతుంటే, అదేవిధంగా ఎటువంటి ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా రిజిస్ట్రేషన్ ప్రాసెస్, సో దయచేసి మీరు నాకు త్వరగా రీచ్ అవుట్ అవ్వండి. సో వన్స్ మనకి హాల్ ఫిల్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్స్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో నాకు గత 2-3 రోజులుగా కాల్స్ వస్తున్నాయి. సో నేను అందరు కూడా కనెక్ట్ అవుతున్నాను. ఇంకా ఎవరన్నా కొత్త వారిని తీసుకొచ్చే ఉద్దేశంలో ఏదైనా ఇష్యూ ఉంటే, అదే విధంగా మీ సెల్ఫ్ అటెండెన్స్ కోసం ఏదైనా ఇష్యూ ఉంటే కనుక దయచేసి రీచ్ అవుట్ అవ్వండి. సో నేను సాయినా సార్ కూడా ఇదే విషయం నేను లాస్ట్ డే మాట్లాడాను. సో అండ్ ఆల్సో నేను మళ్ళీ ఇంకా నెక్స్ట్ 2 days లో కూడా మీకు అందరికీ కనెక్ట్ అవుతాను. సో మీ ఛాలెంజెస్ ఏమైనా ఉంటే దయచేసి నాకు ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా మనం అందరం కూడా రిజిస్ట్రేషన్స్ అనేది చాలా ఫాస్ట్ పేస్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఎందుకంటే హాల్ అనేది చాలా ఫాస్ట్ గా ఫిల్ అయిపోతుంది. సో అండ్ ఆల్సో నాకు వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే యుఎల్పి క్విక్. సో యుఎల్పి క్విక్ నేను మన ఆదిలాబాద్ అండ్ నిర్మల్ జిల్లాలలో కూడా నిర్వహించడం జరిగింది అన్నమాట. సో మనకి ఇంకొక 2-3 రోజుల్లో నాకు తెలిసి యుఎల్పి క్విక్ తెలుగు అప్డేట్ వస్తుంది. యాక్చువల్ గా ప్రవీణ్ సార్ ఇప్పుడే నేను కూడా విన్నాను. సో మనకి ఇంకొక 2-3 days లో వస్తుంది కాబట్టి దీన్ని డూప్లికేషన్ అనేది మనం చాలా ఎక్కువగా చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నేను ఇంకా చైనా ఉన్న పియూసీస్ అన్ని కూడా నేను కవర్ చేస్తున్నాను. సో వాళ్ళందరికీ కూడా నేను యుఎల్పి క్విక్ అనేది నేను మొదటిసారిగా నేను వచ్చి చేస్తాను అనమాట. సో దయచేసి మీ తరపు నుంచి డూప్లికేషన్ అనేది ఎక్కడ ఆగకుండా చేస్తే గనక, లైక్ మనకి ఏదైతే మనము రీపర్చేస్, రియాక్టివేషన్, రిటెన్షన్, సో ఈ 3 words ప్రవీణ్ సార్ చాలా గట్టిగా టూల్ ద్వారా చాలా ఈజీగా చేయవచ్చు అనేది నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. సో థ్యాంక్ యూ సార్ ప్రవీణ్ సార్ అండ్ ఆల్సో Thank you so much, Ajay, for your valuable time, and thank you so much, Ajay and Sandeep, and thank you so much, Sainath sir, for making a part Yes, of sir. this fantastic సార్ meeting. आपने మళ్ళీ ఇంకొకటి ఏమంటే 18 తారీఖు బీదర్ లో కూడా ఉంది సార్, మనది మన టీమ్ దే బీదర్. Yes sir. 18 కూడా Yes, sir. బీదర్ में है सर. अక్కడ కూడా यस फेब 18 को हम बीदर में भी एक यूएलपी चल रहा है वहां पे, जो हमारा टीम का मुलगे सर वहां पे सारे चीज देख रहे हैं. सो अगर आपका टीम बीदर में है तो बहुत सारे लोग वहां पे प्रमोट कर लीजिए. वहां पे भी हम యాక్టివిటీ कर रहे हैं यूएलपी. సో Yes, sir. 18వ తారీఖున ఫెబ్ 18వ తారీఖున మనం బీదర్ లో యూఎల్పీ చేయబోతున్నాం. సో మన టీం మన ముల్గే సార్ దాన్ని చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ దానికి సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో 100% మన అక్కడ బీదర్ లో ఆ సరౌండింగ్స్ లో ఉన్న టీం ని కూడా యూఎల్పీకి మనం ప్రమోట్ చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సాయినాథ్ సార్, ఈ యొక్క అవకాశాన్ని మాకు అందించినందుకు. అండ్ బిగ్ థ్యాంక్స్ టు యూ, బికాస్ యూఎల్పీని మీరు
ఇట్లా సపోర్ట్ చేసి నిర్మల్లోకి తేవడం జరిగింది. మీ ఎఫర్ట్ అంతా కూడా నాకు తెలుసు. మనం చాలాసార్లు కమ్యూనికేట్ అవ్వడం జరిగింది. 100% యుఎల్పి మాత్రమే కాదు సార్, రానున్న రోజుల్లో మన టీమ్స్ లో ఒక పాజిటివ్ వైబ్రేషన్ పట్టుకొచ్చి సౌత్ ఇండియాలో ఒక రిజల్యూషన్ మీ సపోర్ట్ తో మనందరం కూడా క్రియేట్ చేద్దాం. థ్యాంక్స్ వన్స్ అగైన్. మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. सभी लोगों को जय आरसीएम, नमस्कार. థ్యాంక్ యూ जय सर. आरसीएम, नमस्कार. జై ఆర్సీఎం. థ్యాంక్ యూ, बहुत जय बहुत ధన్యవాद आरसीएम, సార్. नमस्कार. చాలా చాలా ధన్యవాదం సార్. స్పెషల్ మీరు మా కోసము ముగ్గురు కలిసి మాకు సపోర్ట్ చేశారు. చాలా గ్రేట్ అది. ఎందుకోసం అంటే చాలా మందికి డౌట్స్ ఉండే సార్. కొంచెం మన దగ్గర ఇప్పుడు శ్రవణ్ సార్ గారు ఏమన్నా మాట్లాడారు సార్? అన్మ్యూట్ చేయండి సార్. శ్రవణ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గురుదేవ్ हाय सर, जय జేఆర్సీఎం. आरसीएम. సార్ ఇప్పుడు మనకు జేఆర్సీఎం సార్, జేఆర్సీఎం చాలా రోజులు అవుతుంది సార్, ఎందుకంటే Yeah. మీతో డైరెక్ట్ మాట్లాడాక. సో ఒక మంచి డిజిటల్ ప్లాట్ఫామ్ అనేది మనకు ఒక మంచి వరం లాంటి అయిపోయింది. సో మొన్న యశత్రి సార్ చెప్పినట్టుగా సార్ ఏమన్నా ఒక డౌట్స్, సిస్టమ్ కనుక సార్ మనకు ఏదన్నా పర్ఫెక్ట్ డౌట్ కనుక సార్? ఉన్నట్లయితే సార్ శ్రవణ్ సార్, సార్ ఏమన్నా డౌట్ ఉందా అదే సార్, ULP ఒకటి గురించి? ఒకటే సార్, అదే డౌట్ అడుగుతున్నా సార్. సార్ సార్ Yes, sir. సార్ విశాఖపట్నంలో కూడా 30 ఉంది సార్. సార్ 30th నాడు ఉంది కదా సార్ విశాఖపట్నంలో. సార్ మనకు ఇక్కడ మనకు విశాఖపట్నంలో కూడా 30th నాడు ఉంది కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఇప్పుడు ఒకవేళ Feb 23rd సార్. మల్టిపుల్ గా మనం రిజిస్ట్రేషన్ చేసుకో సార్ 23rd సార్. మంచి మనకు దాని మంచి మల్టిపుల్ క్వశ్చన్ గా మనం అడిగారు సార్. రిజిస్ట్రేషన్ नहीं శ్రవణ్ సార్, నాకు అర్థమైంది, మీ పాయింట్ నాకు అర్థమైంది. Feb 23rd సార్ విశాఖపట్నంలో మనం యుఎల్పి చేయబోతున్నాం. మీరు ఒకసారి నిర్మల్ కి కనుక ఎన్రోల్ అయిన వాళ్ళు మళ్ళీ విశాఖపట్నంలో చేసుకునే అవకాశం ఉండదు సార్. ఒక లొకేషన్ మాత్రమే ఓకే. సెలెక్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ, వెరీ వ్యాలిడ్ థ్యాంక్ యూ. క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రవణ్ సార్. చాలా ధన్యవాదాలు. మంచి క్వశ్చన్ సార్, మీరు క్వశ్చన్ వేశారు సార్. అది ఎందుకోసం అంటే చాలా మందికి డౌట్స్ ఉండే, అది క్లియర్ అయింది సార్. చాలా ग्रेट सर, बहुत बहुत धन्यवाद प्रवीण कुमार सर. आप इतना बिजी होने के बाद भी हमारे लिए टाइम दिए, बहुत अच्छा लगा. आज हम बहुत गदगद है, बहुत खुशनसीब वाले, केवल तो आप जैसे लीडर हमारे को मिले सर. अजय सर जैसा लीडर और संदीप सर जैसे लीडर हमारे साथ है. केवल तो कई दिन से लोगों को प्रॉब्लम आ रहा था सर, हमारे को तेलुगु का प्रॉब्लम आ रहा था, लेकिन आपने वो प्रॉब्लम सॉल्व कर दिए. तो बहुत बहुत धन्यवाद सर आपका. और Thank you, केवल sir. तो आप इतना बिजी होने के बाद भी हमारे लिए टाइम देते सर. आप जैसा My pleasure. सोचे ये 100% हम पूरा करके दिखाएंगे सर. हम थैंक यू सर, थैंक यू Yes, वेरी sir. मच. ये पूरा नंबर 1 टीम ऑफ इंडिया एस अत्री सर जी का टीम है सर. ब्रांड का टीम का पूरा इंडिया में एक डंका बजता है सर. ऐसे टीम से अपन मिल रहे हैं और हम तो टारगेट लिए सर पूरा साउथ इंडिया का 100 करोड़ का टारगेट लेके काम कर रहे हैं सर. बस इसमें आपका सपोर्ट चाहिए सर. 100% सर, थैंक यू सो मच. बहुत Thank you. एनर्जी दिया मुझे आपने. थैंक यू सर. जय Yes, आरसीएम, sir. नमस्कार. थैंक यू థ్యాంక్ యూ లీడర్స్. నమస్కార్ నమస్కార్ జేఆర్సీ. సో సార్ ఎందుకోసం అంటే మనము ప్రతి వీక్ లో సండే మనం మీటింగ్ ఇక్కడ పెడతా ఉంటాం సార్. స్పెషల్ మనకు తెలుగు మీటింగ్ అని డిజైన్ చేశాం సార్ ఇక్కడ. కానీ ఎవరికన్నా కొంచెం హిందీ ప్రాబ్లమ్స్ అయినా, కొంచెం ఎట్లాంటి తెలుగు ప్రాబ్లం ఎవరికైనా అయినా కూడా వాళ్ళు అర్థం చేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకోసం అంటే మన మనసా కర్వా వాచతోటికి మనం విన్నాం అనుకో ఆటోమేటిక్ అర్థమైపోతుంది. ఎందుకోసం అంటే ఈ రోజు మన అందరికి ఇన్వైట్ చేసిన ఒకటే కారణము, మనకు బిజినెస్ లో ఎలా డెవలప్ కావాలి, ఎందుకు డెవలప్ కావాలి, రాబోయే ఫ్యూచర్ ఏము, మరి యుఎల్పి ప్రోగ్రామ్ అంటే ఏము, మనం యుఎల్పి ప్రోగ్రామే ఎందుకు డిజైన్ చేస్తున్నాము, దీని గురించి మనకు ప్రతి ఒక్కటి వివరంగా క్లియర్ చేయడం కోసం మనకు ప్రవీణ్ సార్ గారు నంబర్ ఇచ్చి మనకు స్పెషల్ టైం ఇచ్చారు సార్ ఈ రోజు. सर बहुत धन्यवाद. केवल तो महाराष्ट्र से भी आज कई लोग यहाँ पे है सर, आज कर्नाटक से है, आज तमिलनाडु से भी दिख रहे सर, यहाँ पे तेलंगाना है, आंध्रा के है, गुजरात से है, आज मित्तल सोनी मैडम गुजरात से है. ऐसे कई स्टेट से सर आज यहाँ पे कई लोग यहाँ पे है सर. बहुत बहुत धन्यवाद. केवल तो टाइम भी आज 47 मिनट हो चुका है और अपने को खाली సారీ 13 సార్, मिनट बचे. సైనా సార్, బిఫోర్ గోయింగ్ టు క్లోజ్ ద మీటింగ్ చిన్న రిక్వెస్ట్ సార్. Yes, no సో problem చాలా sir. మంది కూడా Welcome. రిజిస్ట్రేషన్ చేసే ప్రాసెస్ లో కూడా కొంతమంది నిర్మల్ వేదికని సెలెక్ట్ చేసుకునే బదులుగా కొంతమంది వేరు వేరే వేదికలు అంటే జగిత్యాల ఆర్ వైజాగ్ లాంటివి సెలెక్ట్ చేసి కన్ఫ్యూజ్ అయిపోయి నాకు కాల్ చేస్తున్నారు అనమాట. దయచేసి మీరు ఏదైతే వెన్యూ సెలెక్ట్ చేసుకునే విషయం ఉంటుందో అది కొంచెం మీరు 1-2 సార్లు చెక్ చేసుకోండి అనమాట. అదేవిధంగా మీరు మీ మొబైల్ నంబర్ ఏదైతే కొత్త వారికి ఇస్తున్నారో అది కూడా మరొక్కసారి సరి చూసుకోండి. సో ఎందుకంటే రిజిస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ మనం వెన్యూ విజిట్ అయినాక
సో లోపలికి వెళ్ళే ముందు ఆ రిజిస్ట్రేషన్ అనేది వెరిఫికేషన్ చేసుకుంటాము. సో అటువంటి సమయంలో మీకు కూడా ఇబ్బంది కలగకూడదు అనేసి నేను మరొక్కసారి తెలియజేస్తున్నాను. సో కొత్త వారి పేరు, వారి మొబైల్ నంబర్, అదేవిధంగా వెన్యూ. సో వెన్యూ అనేది కూడా మీరు సరి చూసుకోండి, రెండుకి మూడు సార్లు చూసుకుంటే చాలా మంచిది అనమాట. ఎందుకంటే సో చాలా మందికి కన్ఫ్యూజన్లో జగిత్యాలు చేశారు. సో వాళ్ళని కాల్ చేస్తూ ఉన్నారు. సో ఇటువంటిది మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనేసి మీకు అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. సో మీ పేరు కూడా మీరు సరి చూసుకోవడం చాలా మంచిది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అజయ్ సార్. చాలా ధన్యవాదం. ఎందుకోసం అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు చెప్పారు సార్. స్పెషల్ ఒకటి ఏమంటే మనం యూఎల్పి ప్రోగ్రామ్ ఏదైతే మనం చేస్తున్నాం కదా సార్, ఆ యూఎల్పి ప్రోగ్రామ్ చేసిన వల్ల బెనిఫిట్స్ ఏమంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటి ఏమంటే మనకు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిసిపోతాను. అట్లా ప్రొడక్ట్ ఎందుకు వాడాలి, ప్రొడక్ట్ వాడిన వల్ల బెనిఫిట్స్ ఏమో, ప్రతి ఒక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తూ ఉంటాడు. సరే ఇక్కడ చాలా మంది కొందరు మహారాష్ట్ర నుంచి కూడా ఉన్నారు, కొందరు వేరే వేరే స్టేట్ లో ఉన్న వల్ల నేను కొంచెము ఎందుకోసం అంటే ప్రతి వీక్ అయితే మనం హిందీ అయితే తెలుగు అయితే అవుతా ఉంటుంది. సండే యాక్చువల్ అయితే తెలుగు కోసమే స్పెషల్ మనం చేశాం అన్నట్ల. मैं आप लोगों को मैं रिक्वेस्ट करना चाहता हूँ, कई लोगों को तेलुगु नहीं समझ में आया तो टेंशन मत लो. केवल तो अपने को बिजनेस केवल एक महाराष्ट्र में केवल एक हिंदी में जगह पे करना बोल के नहीं, पूरा इंडिया में आरसीएम करना है. देखो अपने को तेलुगु नहीं आता होगा, लेकिन अपनी टीम में किसी ना किसी को तेलुगु आ सकता है. अपना टीम कहीं ना कहीं तेलंगाना में अपना बिजनेस है, लेकिन उन लोगों को कब मालूम होना, फिर हर मीटिंग तो हिंदी में रहेगा, फिर तेलुगु कब मिलेगा. तेलुगु तो मिलता है, केवल अपने को संडे ही मिल रहा है, तो अपन उसका फायदा उठाना है. मेरी रिक्वेस्ट है सर, जल्दी आप तुरंत आप टेंशन मत लो. केवल तुम्हारे सर आज मैं मीटिंग में आया तो मुझे समझ में नहीं आ रहा, तो टेंशन मत लो. केवल तो आपके वजह से कई लोगों का लाइफ अच्छा हो सकता है. केवल तो आपके पहचान कोई तेलंगाना में, उसको लिंक भेज दो कि संडे को एक दिन अपना मीटिंग 7 बजे अपना मीटिंग होता है, उसमें पूरा टोटल तेलुगु में होता है. आरसीएम प्लान क्या है, आरसीएम प्रोडक्ट क्या है, इसकी पूरी जानकारी होता है. देखो आपको हिंदी आता है, उनको तेलुगु आता है, फिर आपका हिंदी उनको नहीं समझ में आता है और उनका तेलुगु आपको समझ में नहीं आता. लेकिन आप टेंशन नहीं लेना, ये लिंक उनको शेयर कर दो. कल एक ही बताना कि उस रविवार के दिन, संडे के दिन आप 7 बजे उस मीटिंग में आ जाओ. आपको हर जानकारी आपको मालूम हो जाता. केवल तो हर लीडर अलग अलग लीडर यहाँ पे आते हैं सर, तो इसलिए सर इसका फायदा उठाओ कि मुझे अभी हिंदी का ही मीटिंग होना चाहिए बोल के टेंशन मत लो सर. केवल तो आप जब भी आते हैं ना तो उसका फायदा उठाओ. केवल तो एक लीडर कौन कब कैसा बोलता है पता नहीं लगता. तो बहुत बहुत धन्यवाद सर, आप लोगों का वेलकम, सबका स्वागत करता हूँ. मेरा परिचय साइनाथ चिंतलवर, मैं तेलंगाना निर्मल से हूँ. बस क्या है सर, इसका ज्यादा इसको फोकस करना. अभी लगभग 110 लोग तक, 105 लोग तक चले गए थे. इसको ज्यादा से ज्यादा फोकस करो. केवल तो अपन इसका लगभग 1 साल से लगातार इस तेलुगु मीटिंग के ऊपर फोकस कर रहे, लेकिन अपन तो बोल रहे सर मुझे तेलुगु में होना चाहिए, मुझे तेलुगु में होना चाहिए. फिर तेलुगु मीटिंग लगाए तो कितने लोग आ रहे सर, हिंदी में भी लोग उतने आ रहे, फिर तेलुगु में भी उतने लोग आ रहे, फिर बदला क्या हुआ. मेरा मानना है सर आपको इसको ज्यादा फोकस करनी है. केवल तो आज अपन लगभग 80 लोग हैं, 80 लोगों में भी 5-5 लोग आए तो 400 लोग अपने स्कूल आ सकते हैं सर. 400 लोग, इसको 500 जिस दिन हो जाएगा ना सर, ये 100% माहौल बदल जाएगा. ये बिजनेस खुद का नहीं है, ये बिजनेस अपना नहीं है, ये बिजनेस लोगों का है. जब तक लोगों को नहीं लाएंगे तब तक आपका काम नहीं होने वाला है सर. इसलिए सर लोग होना चाहिए. आप कितना भी मीटिंग अटेंड करें, सब करें, लेकिन आपके साथ लोग नहीं आए ना तो आपका बिजनेस नहीं बढ़ेगा सर. तो मेरी एक रिक्वेस्ट है कि आपके लोगों को लाइए. जब भी सुबह का मैसेज आपको आता है, जब वीकली मीटिंग आता है, जैसे अपना हर सोमवार को मीटिंग हो रहा है, हर गुरुवार को मीटिंग हो रहा है, हर रविवार, हर शनिवार को मीटिंग हो रहा है, हर संडे को मीटिंग हो रहा है, वीकली ऐसे 4 बार मीटिंग हो रहा है. इस 4 बार आपने फोकस कर लिए ना तो बहुत बड़ा काम हो सकता है. केवल तो अत्री सर जी एक बात बताते हैं, जिस व्यक्ति भीड़ जुड़ाना आता है इस बिजनेस में वो सक्सेस आना शुरू हो जाता है. जो व्यक्ति भीड़ करना आ गया ना, बिजनेस में ऑटोमेटिक आप सक्सेस हो सकते हैं. लेकिन केवल तो आप अकेले आने से कुछ होने वाला नहीं है सर. आप अकेले कब तक करेंगे सर. आप अकेले ज्वाइनिंग करेंगे तो 1 करेंगे, 2 करेंगे, 10 ज्वाइनिंग करेंगे, लेकिन आपके साथ 100 ज्वाइनिंग होना चाहिए तो आपके साथ 10 लोग होना चाहिए सर. जब 10 लोगों को ये सिस्टम समझ में आ गया, 10 लोगों ने कल 10 ज्वाइनिंग करे ना तो 100 ज्वाइनिंग आपकी टीम में आ जाएगी. जब आपके नीचे 100 लोग आपके कमिटमेंट आ गए, 100 लोगों ने भी 10 ज्वाइनिंग करे तो 1000 ज्वाइनिंग हो सकते हैं सर. आज एक ही है सर, मैं आज जो भी सक्सेस होने, आज मैं जो बिजनेस में आया सर, मैं बिजनेस में जिस दिन आया था मेरे पास भी कुछ भी नहीं था, लेकिन मेरा खुद का दिमाग नहीं लगा है सर. मेरे अपलाइन में बताया, आज मैं बहुत खुश नसीब वाले सर, मेरे ग्रेट अपलाइन मिस्टर संतोष चौहान सर, एक बार जोरदार तालियां सर उनके लिए. संतोष चौहान सर जी ने मुझे इस बिजनेस मुझे दिए और इस बिजनेस में मुझे लाए, हर चीज मुझे सिखाए. लेकिन हर एक सिस्टम में किस तरीके से जूम में आना है,
जूम में किस तरीके से बात करना है, स्टेज पे जाके कैसे बात करना है, ये मेरे अपलाइन की वजह से हो सर। आज उन्होंने मुझे हर बात उन्होंने मुझे सिखाया। आज मेरे ग्रेट अपलाइन मिस्टर अजय पारस सर, सामटकर सर जी, और मेरे ग्रेट अपलाइन मेरे मॉनिटर मुझे इस बिजनेस में आज खड़ा होने का कारण आज डॉक्टर राजेंद्र सोनी सर। आज उनके आशीर्वाद की वजह से आज साउथ इंडिया नहीं पूरा इंडिया में 14 स्टेट में मेरा बिजनेस बिल्ड हो चला सर। ये एक ही कारण है, उनका बात के ऊपर चला सर। उन्होंने बोले साई ऐसा है, यस सर, साई वैसा है, यस सर, लेकिन कभी मैं क्यों करना कैसे करना कभी नहीं पूछा सर। क्यों करना बोल के नहीं पूछा, कैसे करना सर बताओ, मैं वैसे करता हूं बोल के बोला। तो अपलाइन का जो व्यक्ति मानता है ना, वही व्यक्ति सिस्टम में सक्सेस होता है। आप बल्ले 1 महीना मानो तब तक चलेगा, 2 महीने चलो तब तक, आप जिंदगी भर अपलाइन का मानते गए ना तो आप 100% आपका लाइफ सेटल हो सकता है। क्यों, तो मार्केट में जो भी आप काम कर रहे हैं ना किसी के नीचे जुड़े हैं, लेकिन मार्केट में क्या है, आप वहां पे नौकर है, यहाँ पे मालिक है सर। आप किसी का नौकर नहीं है। इस बिजनेस में आपको बड़ा करने के लिए एक ही होता है सर, अपलाइन। डाउनलाइन बहुत आएगी लेकिन कब चल जाएगी पता नहीं है, लेकिन आपका अपलाइन आपके साथ है तो पूरे इंडिया में कहीं भी बिजनेस करने का आपको मौका है। क्यों, तो डाउनलाइन में आपके नीचे 100 इधर है 100 उधर है, 200 लोग आपके साथ है, लेकिन 200 लोगों में कहीं क्वालिटी नहीं आई, लोगों के अंदर एनर्जी नहीं आई, तो आपका बिजनेस वापस आ सकता है। लेकिन आपकी अपलाइन की एनर्जी है, आप अपलाइन के रिलेशन में है, तो आपका बिजनेस कहीं भी गिर गया उसको उठा सकता है सर। आज जो भी अपन है, आज మనం ఒక్కటే సార్, మనం అనుకుంటాం నా కింద టీం చాలా ఉంది కదా, నా కింద చాలా టీం ఉంది, నాకు అప్లైన్ ఏమో ఎవరిది అవసరం, నా వల్ల నేను లేపుకుంటా, నేను సొంత బిజినెస్ చేసుకుంటా అని అనుకుంటాం. కాదు సార్, కొన్ని రోజుల వరకు మీకు అనిపిస్తుంది నేను ఒక్కటి చేయగలుగుతా. నేను చెప్తున్నా సార్, నేను 2 సంవత్సరాలు దాంట్లో మైనస్ అయిపోయినా సార్. ఏదైతే నాకు 2 साल मुझे जो धक्का लगा वो आपको ना लगे। मेरा 2 साल आज लॉस है सर। मैं 2 साल में थोड़े जगह पे मेरे को माना बोलते थे मेरे अपलाइन कि साई जी आप ऐसा करो, लेकिन मेरा माइंड छोटा था सर। मुझे मीटिंग में आप बोलते थे, मुझे जाने को डर लग रहा था, लेकिन मुझे जैसा जैसा समझ में आ गया मैं सिस्टम के साथ आज खड़ा हो गया सर। अपलाइन का माना जो व्यक्ति इस बिजनेस में वो सक्सेस है सर। जिस व्यक्ति अपलाइन का नहीं माना वो कभी ना कभी गिरेगा सर, कभी ना कभी। आज आपको लग रहा होगा बिजनेस बड़ा है, लेकिन कब क्या होएगा पता नहीं। मेरे गुरुदेव ने बताया, खड़ा आपको ऊपर जाने के लिए टाइम लगेगा, होगा, लेकिन नीचे आने को टाइम नहीं लगता सर। कब गिर जाएंगे पता नहीं है। इसलिए सर आपने को ऊपर चढ़ना है तो झुक के चढ़ना है, नीचे उतरना है तो खड़ा होके चढ़ना है सर। आप जंगल में जाओ, बड़े पहाड़ चढ़ो, जब पहाड़ पे चढ़ते ना आपको झुक के चलना पड़ेगा, जब आप झुकेंगे ना तब ऊपर जाएंगे। लेकिन मैं कहीं को झुकू बोल के बोल दिया ना तो रिटर्न आ जाएंगे सर। ये सिस्टम भी वही है सर। मेरी एक रिक्वेस्ट है सर, आपके अपलाइन के साथ रहो तो आपको बहुत बड़ा काम हो सकता है। तो आप लोगों को सबका वेलकम सर। आज मैं बहुत खुशनसीब वाले सर, इतनी अच्छी टीम से मुझे मिलने का मौका है। आज नंदन और किशोर सर जी है, बाबू पांडे सर जी है, पहले सुभाष सर जी जैसे, गोविंद सर जैसे लीडर, राजेंद्र पाटिल सर जैसे लीडर यहाँ पे है सर, वेणु सर जी हैदराबाद से कमिटमेंट लीडर सर, और अपने यहाँ से कई लीडर्स यहाँ पे, मैं एक एक नाम से बताऊं सर, इतने पावरफुल लीडर्स यहाँ पे। विट्टल गेडाम सर जी पावरफुल लीडर्स, एक के बढ़ से एक से नंबर 1 एक। मिट्टल सोनी मैडम यहाँ पे मैं बताना चाहूँ, गुजरात से ब्रांड, वहां पे हर टाइम में उन्होंने पॉजिटिव, उनकी एनर्जी इतना बड़ा है सर। आप उनके साथ जब भी जाएंगे तो आपको बड़ा होगा। और आपके साथ कलम राजेंद्र गौड़ सर, पावरफुल लीडर सर, एक से बढ़कर एक लीडर यहाँ पे अवेलेबल है। वैजनाथ सर जी लीडर्स यहाँ पे, जैसे मैं बताना चाहता हूँ, एक एक नाम से बोलना चाहता हूँ। केवल तो अपनी अपलाइन बहुत बड़ी है, केवल तो इस सिस्टम में सक्सेस होने का एक ही है, आपको अपलाइन अच्छी होना चाहिए, दूसरी आपकी कंपनी अच्छी होना चाहिए। आज अपन खुशनसीब वाले सर, कंपनी सही है और अपनी अपलाइन सही है। आज जितने भी लीडर आज अपनी अपलाइन, रॉयल्टी, टेक्निकल, जितने भी आपकी अपलाइन में, ये हर व्यक्ति के अंदर क्वालिटी है। बस उसको सर्च करके देखो, दिया है वहां पे, बस आपका दिया वहां जाके लगना चाहिए। जब उनके साथ आपका लग गया ना तब आपका दिया उजाला होगा, लेकिन आप वहां जाके नहीं टच हुआ ना सर, आपका दिया उजाला नहीं होगा सर। मेरी एक रिक्वेस्ट है इसलिए सर। तो आरसीएम बहुत बड़ा इंडस्ट्री है सर। कमलेश सर जैसे लीडर, कमलेश सर जी माली, इतना पावरफुल लीडर सर, ऑलरेडी करोड़पति व्यक्ति, सब कुछ है उनके पास, सब कुछ रहता था, लेकिन आरसीएम को उन्होंने धो डाल दिया सर। मैं आरसीएम के लिए कई लोगों को मैं हेल्थ के लिए बता सकता हूँ, कई लोगों को मैं सपोर्ट कर सकता हूँ बोल के उन्होंने उतरे सर। ऐसे सुंदर सिंह सर जी जैसे लीडर यहाँ पे पावरफुल लीडर सर, सुंदर सिंह सर जैसे लीडर यहाँ पे पावरफुल, सुरेंद्र सर जैसे लीडर यहाँ पे पावरफुल लीडर से, एक से बढ़कर एक के नाम लो ना सर, आज यहाँ पे दिन नहीं पूरेगा सर, रात नहीं पूरेगा सर। मुस्तारी सर जैसे लीडर यहाँ पे पावरफुल, ऐसे एक लीडर का ब्रांड के नाम से जाना जाते।
तो इसलिए सर आरसीएम बहुत बड़ा इंडस्ट्री है, बस एक है आपके अपलाइन की तरफ से चलते रहो, अपलाइन जो बोलता है उसको सुनो। केवल तो मार्केट का जो काम है ना, आज तक अपन 20 साल से कर रहे हैं सर, 20 साल होगा, 30 साल अपना अपनी मर्जी से अपने काम से चल रहे हैं, लेकिन अपना काम अपने बच्चों को नहीं आ सकता सर, अपना काम अपने बीबी को नहीं आ सकता सर। आप जो भी काम करो, आप जब तक है तब तक है सर, जिस दिन अपना कुछ हो गया तो फिर लाइफ सब जीरो हो गया सर। आपका यहां से आप जो भी कर रहे हैं ना, यहां से आपका एंड क्या होएगा आप सर्च करके देखो। 2024 क्या है, 2030 क्या है, 2040 क्या है, फिर आगे क्या होने वाला है आप सर्च करके देखो सर, उसी दिन अपना लाइफ जीरो है सर। लेकिन नेटवर्क मार्केटिंग आरसीएम ऐसा चीज है, यहां से आपके अपलाइन जैसे बोलते 5 साल कर लो सर, 5 साल आपने कर लिए तो आपको 7 पीढ़ी तक किसी के पास जाके हाथ फेरने की जरूरत नहीं। फिर इतना अच्छा प्लेटफॉर्म, इतना अच्छा है, फिर इसमें क्यों अपन घमंड करें, क्यों अपन टेंशन ले, टेंशन नहीं लेना सर, बस सिस्टम बहुत स्टेबल चल रहा है। इसलिए सर आरसीएम बहुत बड़ा इंडस्ट्री है। बस इसके लिए क्या है, आज नए लोगों को मैं वेलकम करता हूँ, स्वागत सर। ఈరోజు చాలా అదృష్టవంత కోసం సార్, మనకు ఈరోజు మెయిన్స్ ప్రతి సండే మనం తెలుగు మీటింగ్ చేస్తూ ఉంటాం సార్, కానీ మనకి ఇక్కడ కొంచెం హిందీ కూడా వస్తుంది, దానివల్ల అందరితో మనం డిస్కస్ చేస్తున్నాం సార్. ఆర్సీఎం కొత్తగా ఏం లేదు సార్, ఓన్లీ షాప్ చేంజ్ సార్, కొత్త చేసేది ఏం లేదు సార్. ఇక్కడ కేవలం దుకాణం మారాలంతే, దుకాణం మార్చిన వల్లే మన లైఫ్ మారిపోతుంది సార్. దుకాణం మార్చిన వల్ల ఎలా లైఫ్ మారుతుంది, దీనివల్ల బెనిఫిట్స్ ఏమైతుంది, మనం షర్ట్ లో మనం కొంచెం మనం డిస్కస్ చేద్దాం సార్. ఎందుకోసం అంటే మనం ఆల్రెడీ అందరికి మనకు టచ్ ఉంది సార్, ఆర్సీఎం ప్లాన్ ఉంది, కానీ కొత్త వాళ్ళకి ఇక్కడ వచ్చారు సార్. కొత్త వాళ్ళకు నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నా సార్, ఆర్సీఎం ఏంటి, ఆర్సీఎంఏ ఎందుకు చేయాలి, ఆర్సీఎం చేసిన వాళ్ళ ఫ్యూచర్ ఏమో, దీనివల్ల కొంచెం మనం డిస్కస్ చేద్దాం సార్. ఎందుకోసం అంటే ఆల్రెడీ మనం ప్రవీణ్ సార్ గారికి మనం విన్నాం ఆల్రెడీ, కానీ ప్రవీణ్ సార్ గారు చెప్పారు సార్ మనకు యుఎల్పి బెనిఫిట్స్ ఏమో, ఫ్యూచర్ ఏమో, ఆర్సీఎం లా 3R ఏముంది దాని గురించి మనకు అంతా క్లియర్ చేశారు సార్. 3R, ఈ 3R కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని పెట్టుకున్నారు అనుకోండి సార్, 3R ఫస్ట్ R ఏముందండి, రిటెన్షన్. రిటెన్షన్ మీరు ఏదైతే చేస్తున్నారో దాని రిటర్న్ ఏం దొరుకుతుంది మీకు, రిటెన్షన్ ఏముంది, దాంతో మెయిన్ సిస్టమ్. సెకండ్ R ఏముందంటే రీపర్చేస్. రీపర్చేస్ కింద మనం ఫోకస్ చేసినామంటే 100% ఇక్కడ సక్సెస్ అవుతాం. మళ్ళీ 3R ఏముందండి, 3R ఒకటి ఏముందంటే రీయాక్టివేషన్. ఎప్పుడైతే మనం జాయిన్ చేసినామో మన కింద పర్చేజ్ చేస్తున్నారా లేదా, ఎవరైనా అడిగిన టర్మినేట్ అయితే వాళ్ళ ఐడి యాక్టివేషన్ చేయండి. జాయిన్ చేసి పెడితే బిజినెస్ రాదండి, వాళ్ళు కంటిన్యూ చేపిస్తేనే బిజినెస్ వస్తుంది. అందుకోసం సార్ ఆర్సీఎం బిజినెస్ చాలా పెద్ద ఇండస్ట్రీ. అందుకోసం అంటే ఒకటి ఏమంటే మన నీడ్స్ ఏముంది సార్, మనకు రెండు చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటైతే గుడ్ హెల్త్ కావాలి, ఇంకోటి एक्स्ट्रा इनकम కావాలి. ये दो इंपॉर्टेंट है, हर व्यक्ति को दो चीज चाहिए, एक तो हेल्थ चाहिए, दूसरा एक्स्ट्रा इनकम चाहिए. लेकिन आज दिल खोल के आप विचार करके देखिए सर, मार्केट में इसका दो चीज कहीं है क्या सर. हर व्यक्ति सोच रहा है हेल्थ अच्छा होना चाहिए, लेकिन कहीं ना कहीं परेशान है. एक्स्ट्रा इनकम चाहिए बोल के सोच रहा है, लेकिन आज इनकम नहीं है सर मार्केट में. इसलिए सर अपने पास इतना पावरफुल है. यहाँ पे एक ऐसी चीज है सर, यहाँ पे जिस व्यक्ति से आज देखे, आज भारत देश में 10 में से 5 लोग बीमार है. ये बीमारी देखो सर, ये बीमारी आज भारत देश में 55 करोड़ लोग बीमार है. ఈ రోజు మన భారతదేశంలో 55 crore హెల్త్ పరంగా ఇష్యూస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఈ హెల్త్ కు ప్రాబ్లమ్స్ వచ్చిన వల్ల వచ్చితే ఏం వాడుతున్నారు సార్, ప్రతి ఒక్క ఫ్యామిలీ లోపల టాబ్లెట్ సార్. హార్ట్ ప్రాబ్లం వచ్చినా టాబ్లెట్ వాడుతున్నారు, ఏది వచ్చినా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. కానీ ఇలా మన హెల్త్ కారణమేం సార్, మనం తినేటి ఫుడ్ కరెక్ట్ లేదు, మనం తినేటి ఫుడ్ అంతా కల్తీ అవుతుంది, అందువల్లనే మోసపోతున్నాం. మనం తినేటి ఫుడ్లలో ఎనర్జీ లేదు, అందువల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. అందుకోసం సార్ ఒకటి ఏమంటే మన హెల్త్ కి మంచి కావాలంటే మనం తినేటి ఫుడ్ మంచి తినాలి. ఇవి ఏవైతే మార్కెట్ లో జరుగుతున్నాయి ఇవన్నీ మార్కెట్ లో కల్తీ జరుగుతుంది సార్. ప్రతి దాంట్లో కల్తీ, సబ్బుల కల్తీ, సరుపుల కల్తీ, చాయ్ పత్తి కల్తీ, ఏది చూస్తుంది కల్తీ. ప్రతి దాంట్లో హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తుంది సార్. కానీ ఒకటి చూడండి, ప్రతి హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ వస్తుంది. आज पिता बनने के लिए खुशी छीन रहे कीटनाशक. आज भारत देश में न्यू मैरिड लोग भी बच्चे पैदा कर नहीं पा रहे सर. न्यू मैरिड नया शादी हुआ ना, आज उनको बच्चे होने का गारंटी नहीं है सर. आज कई लोगों को 5-5 साल से प्रॉब्लम हो रहा है. इसका एक ही कारण है, उनका खान पान सही नहीं मिला, उसके लिए आपने हेल्थ खराब हो रहा. इसलिए सर हर चीज में मिलावट हो रहा, मिलावट की वजह से प्रॉब्लम हो रहा. हेल्थ अच्छा है तो ये सब इंपॉर्टेंट होना चाहिए. तो इसलिए सर आज अपने को टाइम ज्यादा होने से मैं आप लोगों को एक ही है, बस आरसीएम एक है सर. आरसीएम प्रोडक्ट जो है ना, आरसीएम प्रोडक्ट ऑल स्वदेशी प्रोडक्ट है साहब, ये इंडियन प्रोडक्ट है साहब. आज मेन इंपॉर्टेंट सर, आज अपना 26 जनवरी का स्पेशल डे सर, आज अपना ये अपना भारत देश का प्रोडक्ट है. जिस व्यक्ति भारत को जो देश के लिए लड़ने को तैयार होता है ना, आरसीएम का प्रोडक्ट भी यूज कर लिया ना सर, तो देश को लड़ने का हो जाएगा सर उसका.
వాళ్ళ ఆరోగ్యం కాపాడచ్చు దీనివల్ల ఇంప్రూవ్మెంట్. ఒకటేమంటే మన ఆర్సీఎం బిజినెస్ 3 ఉద్దేశాలతో ఆర్సీఎం నడుస్తుంది సార్. హెల్త్ కేర్, न्यू बिल्ड इंडिया प्लस सेल्फ डिपेंडेंस, ये 3 उद्देश्याలతో आरसीएम चल रहा है. आज 3 उद्देश्य आरसीएम चल रहा है सर. आज का एक ही है सर, आज आरसीएम के जो भी प्रोडक्ट यूज कर रहे हैं, आज मैं नए लोगों को बताना चाहता हूँ, आरसीएम के जितने भी प्रोडक्ट आता है हेल्थ से अच्छा रहेगा सर. ఎలాంటి కల్తీ రాదు సార్. మన దగ్గర ఈ ఆయిల్ ఉంది సార్, ఎంత బ్రహ్మాండంగా ఆయిల్ సార్ ఇది. ఈ ఆయిల్ లీటర్ 5 లీటర్ 15 లీటర్ వరకు ఆయిల్ అవైలబుల్ ఉంది సార్. ఈ ఆయిల్ ఎవరో ఫ్యామిలీ లోపలికి వెళితే వాళ్ళకు 32 రకాల ప్రాబ్లం దూరం ఉంటాయి సార్. వాళ్ళ బీపీ కానీ, షుగర్ కానీ, గ్యాస్ ప్రాబ్లం కానీ, అసిడిటీ ప్రాబ్లం కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సార్ ఎన్నో రకాల ప్రాబ్లం దూరం అయిపోతుంది సార్. అసిడిటీ ప్రాబ్లం సార్, కొందరికైతే ఎన్నో రకాల ప్రాబ్లం అసిడిటీ ఒకటి వల్లనే మన బాడీ లోపల హెల్త్ ప్రాబ్లం తీసుకొస్తుంది సార్. ఈ ఆయిల్ నా ఫ్యామిలీ లోపల వెళ్ళండి సార్, వెళ్ళింది అనుకోండి సార్, అమృతం సార్ ఇది. అసిడిటీ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం ఉన్న కవర్ అది, మసాలా కడికలు ఇవన్నీ ప్రొడక్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది సార్. నిత్యావసరాలు చూస్తే ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది సార్. ప్రతి ఒక్క ప్రొడక్ట్ హెల్త్ పరంగా మన దగ్గర గామా ఒరిజినల్ ప్రొడక్ట్ అని ఉంది సార్. ఈ గామా ఒరిజినల్ ప్రొడక్ట్ యూజ్ చేసినామంటే హెల్త్ పరంగా చాలా బ్రహ్మాండంగా ప్రొడక్ట్ ఉంది సార్. అలా మన రేట్ చూస్తే మార్కెట్ కన్నా తక్కువ రేట్స్ ఉంది సార్. కానీ ఇవన్నీ ప్రతి ఒక్క ప్రొడక్ట్ మార్కెట్ కన్నా తక్కువ రేట్ ఉంది. మీరు ఏది చూడండి సార్, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మార్కెట్ కన్నా తక్కువ. मार्केट से कम रेट में प्रोडक्ट है सर अपना, हर चीज कम रेट में है. क्यों? तो ये कम कैसा है, क्यों है, इसका एक ही है. आप लोगों को बताना चाहता हूँ, नए लोगों को मैं एक ही रिक्वेस्ट करना चाहता हूँ, आरसीएम का प्लान क्या है. आरसीएम कोई नया कुछ नहीं कर रहा है, खाली दुकान चेंज करना है. क्यों? तो आज हर व्यक्ति जो भी आज मार्केट का खरीदी कर रहा है, जो मार्केट का जो डेली नीड्स का प्रोडक्ट चाहिए, तो वो एक कस्टमर है. जब इस कस्टमर को कोई प्रोडक्ट चाहिए तो कहाँ जा रहा है सर? एक रिटेलर को जा रहा है, रिटेलर होलसेल को जा रहा है, होलसेल स्टॉकिस्ट, एजेंट, फिर कंपनी. जो प्रोडक्ट मार्केट से निकला, तो जब मार्केट में नया प्रोडक्ट निकला तो उसको टीवी में ऐड कर. तो ये क्या हो रहा है, ये चेन सिस्टम की वजह से, ये इनके वजह से अपने तक आया, जब इसका रेट बढ़ रहा है. सोचिए सर, एक 100 रुपए का आइटम इनके हाथ से अपने को आने को 200 में बन रहा है. तो अपना लगभग 50% पैसा, 50% पैसा इनके घर में जा रहा है, हर कस्टमर का जा रहा है सर. मार्केट में जो भी परचेस कर रहा तो इन्हीं के घर में पैसा जा रहा है. आरसीएम ने क्या करा सर, डीएसएम, डायरेक्ट सेलिंग मेथड. एक आरसीएम है कैसा करा, आरसीएम का फुल फॉर्म है राइट कंसेप्ट मार्केटिंग. राइट कंसेप्ट मार्केटिंग रहने से क्या है, ये डायरेक्ट खरीदी करने का सही तरीका. सही तरीका क्या है, एक कंपनी तैयार करने वाला चाहिए, एक कस्टमर लेने वाला चाहिए. ये दोनों का संबंध है. आरसीएम ने क्या कर, इनको हटा देके डायरेक्ट कंपनी टू कस्टमर बनाए. जो 50% इनके घर में जा रहा था वो पैसा बचाया. बचा के क्या कर रहा है सर, जो कंपनी के प्रोडक्ट कंपनी लाके एक आरसीएम स्टोर पे लगा रहा है सर. आरसीएम के स्टोर इंडिया में 16,000 दुकान है. इस 16,000 दुकान में आप जो मार्केट से लेने का प्रोडक्ट यहां से खरीदी करो. यहां से लेने से क्या, मार्केट से खरीदी करो तो 50% जा रहा है, लेकिन आरसीएम से जो खरीदी करता है उनको 45% उसको पार्टनर दे देता है. 45% पैसा वापस देता है. बस ये है सर, 45% का पैसा वापस चाहिए तो बस ये कुछ भी नहीं सर, आपके नाम पे एक आईडी रजिस्ट्रेशन होना चाहिए. बस कुछ भी नहीं, आपके नाम पे आईडी रजिस्ट्रेशन होना. जिनके पास आरसीएम का कार्ड है वो आरसीएम का कार्ड अपने को फ्री में है सर, कोई 1 रुपए लगाने की जरूरत नहीं. बस कुछ भी नहीं, एक आधार कार्ड, बैंक अकाउंट, फोटो दे दिए तो इसका फायदा क्या होता है, हर सामान के ऊपर 5 से 25% डिस्काउंट. दूसरी फायदा, ओरिजिनल बिल मिलेगा, हेल्थी प्रोडक्ट मिलेगा, 30 दिन तक मनी बैक गारंटी मिलेगा, और हर 6 महीने के एक बार 7वें महीने प्रोडक्ट भी फ्री मिलेगा. हर 6 महीने के एक बार प्रोडक्ट फ्री मिलता है. किनको मिलता है, जिनके पास आरसीएम का कार्ड है और ये सेल्फ बिजनेस करने का अपॉर्चुनिटी मिलता है. बस इस कार्ड करने के लिए क्या है, नए लोगों को बताने के क्या है, आरसीएम का जिसके पास कार्ड रहता है ये सब बेनिफिट मिलता है. बस कार्ड बनाने के लिए क्या करना चाहिए, మరి ఆర్సీఎం కార్డ్ చేయాలంటే ఏం చేయాలి, ఏం లేదండి, మీకు ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ కోసం ఏం కావాలి, ఒక ఫోటో, ఒక ఆధార్, ఒక బ్యాంక్ ఆర్ పాన్ కార్డ్, మన నామినీ పేరు, ఇవి మనం 4 కేవైసీకి ఇచ్చేసామంటే మన పేరు మీద ఐడి రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఐడి రిజిస్ట్రేషన్ అయిపోయిందో మనకి ఏదైతే ప్రొడక్ట్ పర్చేజ్ చేస్తామో ఇవన్నీ లాభాలు వస్తాయి. బస్ కేవలం ఏముందా, మార్కెట్ నుంచి మీరు ఏదైతే కొంటారో అదే ఆర్సీఎం నుంచి కొనుక్కుంటే ఇవన్నీ లాభాలు అయితే. ఆర్సీఎం నుంచి కొనుక్కోవాలంటే ఏముండదు, ఆర్సీఎం లో మీకు ఏమైతే ఉప్పు, కారం, సబ్బు, సరుపు, చాయ్ పత్తి ఏవైతే అవసరం పడుతుందో ఒక 2,000 రూపాయల పైన గిన మీరు పర్చేజ్ చేసినట్టే మీ ఐడి యాక్టివేట్ అయిపోతుంది. ఐడి యాక్టివేట్ కాగానే ఏమైతే కన్సిస్టెన్సీ బెనిఫిట్ అయిపోతుంది, డిఫరెంట్ బోనస్ కూడా బెనిఫిట్ అవుతుంది, కంపెనీ టర్న్ ఓవర్ లో కూడా బెనిఫిట్ అయిపోతుంది. బస్ కేవలం ఆర్సీఎం ల కార్డ్ రిజిస్ట్రేషన్ చేసిన వల్ల ఇవన్నీ లాభాలు అవుతాయి. అందుకోసం సార్ నేను దాని నుండి ఆర్సీఎం లో ఎవరైతే కార్డ్ చేసుకుంటారో ఇవి లాభాలు, కొత్త వాళ్ళకి అదే ఇన్ఫర్మేషన్. బస్ ఆర్సీఎం ప్లాన్ చాలా ఈజీ ఉంది సార్, కొత్త పని ఏం చేసేది లేదు, కేవలం దుకాణం మారాలి. ఎక్కడ చేసుకుని, మార్కెట్ నుంచి కొనే ఐటమ్ ఎక్కడి నుంచి తీసుకునాలి, ఆర్సీఎం.
బస్ అంతే సార్, వేరే కొత్తది ఏం లేదు సార్. దీనికోసం కంటిన్యూ ఫోకస్ చేయండి. మళ్ళీ ఒకటి ఏమంటే మనకు స్పెషల్ మనకు యూఎల్పి ప్రోగ్రామ్ మనకు నిర్మల్ కానీ, జగిత్యాల కానీ, మనకు బీదర్ కానీ, ఈ 3 ప్లేస్లలో మనకు ప్రోగ్రామ్ డిజైన్ అయింది సార్. మన అదృష్టం ఒకటి ఏమంటే మనకు బీదర్లో కూడా ప్రోగ్రామ్ మన టీం తోటి ఉంది సార్. మనకి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ నిర్మల్ కూడా మనకు ఉంది, అక్కడ మనకు జగిత్యాల కూడా మనది ఉంది సార్. కానీ ఎక్కడైతే మీకు దగ్గర వస్తుందో అక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు సార్. కానీ నేను ఏమైతే ఉంటున్నా సార్, మీరు ఆల్రెడీ పర్చేస్ అయిపోయిన తర్వాత కూడా మీరు రిజిస్ట్రేషన్ కాలేదు అనుకో, మీకు అక్కడ ఎంట్రీ దొరకదు సార్. ఒక మీటింగ్ రావాలంటే మీరు 150 రూపాయలు టికెట్ పెట్టాలి. టికెట్ పెట్టిన తర్వాత కూడా మీకు అక్కడ అది అయిపోతుంది. కానీ ఇప్పుడు ఒక అవకాశం ఒకటి ఏమంటే ఆర్సిఎం ఫ్యూచర్, ఆర్సిఎం ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ కింద తెలవాలంటే మనకి ఈ ప్రోగ్రామ్ లో ఎంట్రీ ఫ్రీ ఉందండి. కేవలం ఒకటి ఏమంటే మన పేరు మీద 1500 పీవీ ఎవరైతే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఎవరైతే 3 నెలలు కంటిన్యూ 1500 పీవీ ఎవరు చేశారో వాళ్ళకి ఎంట్రీ ఫ్రీ దొరుకుతుంది సార్. ఎవరైతే 2000 పర్చేజ్ చేశారంటే వాళ్ళకి 2 ఎంట్రీ ఫ్రీ దొరుకుతుంది. ఎవరైతే 5000 పీవీ చేశారో వాళ్ళకి 3 ఎంట్రీ ఫ్రీ దొరుకుతుంది సార్. అందుకోసం మనకు ఒక అదృష్టం ఒకటి ఏమంటే దీంట్లో మనకు రిజిस्ट्रेशन మన ఎవరి పేరు जो एक ही है सर. अभी निर्मल में एक प्रोग्राम अपने को यूएलपी प्रोग्राम डिजाइन हो रहा है. बस उसमें क्या है, आपके नाम से रजिस्ट्रेशन है तो आपको उसमें मिलेगा. रजिस्ट्रेशन नहीं मिले तो, रजिस्ट्रेशन नहीं रहे तो आपको एंट्री नहीं मिलने वाला है. तो मैं एक ही बताना चाहता हूँ, कई लोगों को डाउट है सर कैसे रजिस्ट्रेशन करना है. कई लोगों का मैसेज देखा मैं, तो कई लोग बोल रहे सर मुझे रजिस्ट्रेशन कैसा करना है. मैं आप लोगों को मैं थोड़ा स्क्रीन शेयर कर रहा हूँ सर. मैं आप लोगों को बताना चाहता हूँ केवल तो अपने को किस तरीके से रजिस्ट्रेशन करना है और वहां पे कैसे अपने को एंट्री मिलता है, इसके बारे में थोड़ा मैं एक बार आपको शेयर कर रहा हूँ. सर मेरा स्क्रीन दिख रहा है सर? बाबू पांडे सर? यस सर. यस दिख रहा है सर. ओके, बस ये क्या करना है अपने को, अभी यूएलपी प्रोग्राम में रजिस्ट्रेशन कैसे करना चाहिए ये आप लोगों को शॉर्ट एंड स्वीट में बताना चाहता हूँ. वेबसाइट में भी ओपन कर सकते, आपके मोबाइल ऐप में भी, अपना आरसीएम ऐप है ना उसमें भी आप कर सकते. आरसीएम आपको वेबसाइट में जाना है तो पहले rcmworld.com बोल के क्लिक करना है. जैसे ये क्लिक कर तो ऐसा एक होम आ जाएगा, आरसीएम होम आ जाता. जैसे भी आ गया यहाँ क्लिक कर दिए तो आपका डाटा ओपन हो जाता. यहाँ पे आपका डिटेल यहाँ पे ओपन, यहाँ पे ऐसा ऑप्शन आ जाता. जैसे ये ऑप्शन आ गया ना, यहाँ होम, यहाँ पे ये सब कुछ आ गया. इसके बाद सर्च है, यहाँ पे लॉगिंग बोल के है. या लॉगिंग के पास जाके आपका यहाँ पे टच कर दिया तो यहाँ पे ऑप्शन पूछता है, एक आईडी नंबर पूछता है. जैसे आपका आईडी नंबर है यहाँ पे आपका आईडी नंबर पूछता है. जैसे एग्जाम्पल आपका आईडी नंबर, मैं एग्जाम्पल बोल रहा हूँ, एक आईडी नंबर आपने डाल दिए तो इसका फायदा कैसा है, 394447 मैं एक आईडी नंबर डाला है 444 वो डाला है और वहां पे आपका पासवर्ड डालना है. आपने पासवर्ड डाल दिए तो यहाँ पे ये एक स्केचअप दिखेगा, VI जो दिख रहा है वो डालना है, VIGSK. अपना डाटा ओपन करके जैसे ये ओपन हो गया ये अपना अकाउंट ओपन होता है सर. कमलेश सर मेरा स्क्रीन दिख रहा है सर? कमलेश सर? यस सर दिख रहा है सर. कुछ नहीं सर, आप है. यस सर, ओपन हो गया. जैसे ये ओपन हो गया, ये ऑप्शन में जाके यहाँ पे जो भी परचेस करता है यहाँ पे जाके यूएलपी प्रोग्राम रजिस्ट्रेशन बोल के आ रहा है, यहाँ जाके क्लिक करना है. जैसे यहाँ क्लिक कर दिए तो आपका यूएलपी प्रोग्राम का नाम से यहाँ रजिस्ट्रेशन ओपन हो जाता है. जैसा ओपन हो गया यहाँ पे आपका सेलेक्ट स्टेट, कौन सा स्टेट में जाना है आपको, तो यहाँ पे आपने जाना है तेलंगाना, क्लिक करना है. फिर यहाँ पे आपको कौन से सिटी लेना है, మీకు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేయాలి, మీకు జగిత్యాల చేయాలన్నా నిర్మల. మనం నిర్మల్ రావాలంటే ఒక్కసారికి రిజిస్ట్రేషన్ అయిపోయిందా మళ్ళీ చేయలేం, చేంజ్ చేయలేం సార్. అందుకోసమే ఆలోచించి రిజిస్ట్రేషన్ చేయండి. ఈజీ మెథడ్ సార్. ఇక్కడ క్లిక్ చేయాలి, ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నిర్మల్ క్లిక్ చేసినాం, ఇక్కడ అడ్రస్ తో సహా వచ్చేస్తుంది. ఇక్కడ ఎవరెవరు పర్సన్ రిజిస్ట్రేషన్ అవుతున్నారు, మీరు ఇక్కడ ఎవరెవరు తీసుకుంటున్నారు, అటెండ్ 2%, 3%, ఇక్కడ వచ్చేసింది సార్. ఇక్కడ 2%, ఇక్కడ కాగానే మీ పేరు ఇక్కడ వేసినట్టు సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొట్టగానే మనకు క్లిక్ అయిపోతుంది. మీరు ఎట్లయితే క్లిక్ చేసిర్రో దానికి ఇక్కడ ఫామ్ ఓపెన్ అయిపోతుంది సార్.
ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ డీటెయిల్ వచ్చిందా? వచ్చింది సార్. ఇది సేమ్ దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర పెట్టేసుకున్నారు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకున్నారంటే మీకు ఆటోమేటిక్ మీకు తెలిసిపోతుంది సార్. అది దీంట్లో ఒకటి ఏమంటే మనకు స్క్రీన్ షాట్ లేకున్నా మన ఐడి ఓపెన్ చేసినట్టు ఎట్లంటే నెట్వర్క్ ఇష్యూ వల్ల ఎప్పుడెప్పుడు ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఎందుకోసం అంటే మనం ఎప్పుడు నెట్వర్క్ ఉంటుంది ఉండదు ప్రాబ్లం. ఎందుకంటే రిజిస్ట్రేషన్ అయిందా దానికి స్క్రీన్ షాట్ తీసుకొని మీ దగ్గర ఉంచుకోండి. అది గ్రూప్లో వేయకండి, మీ దగ్గర ఉంచుకోండి. ఎందుకోసం గ్రూప్లో మీరు వేసేసారంటే మీద చూపెట్టి ఎవరన్నా రిజిస్ట్రేషన్ కావచ్చు అక్కడ. మీరంటారు నేను రాలేదు సార్, కానీ ఆల్రెడీ ఆడ రిజిస్ట్రేషన్ అక్కడ ఎంటర్ అయిపోతుంది. అందుకోసం మీరు గ్రూప్లో మాత్రం వేయకండి. రిజిస్ట్రేషన్ వేసి మనం వేసినాము కానీ మన గ్రూప్లోనే వేసితే ఏం కాదు, కానీ వేరే గ్రూప్లో ఎక్కడో వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అనుకోండి ప్రాబ్లం అవుతుంది. మన దగ్గర ఉన్న మన వాళ్ళు మనకుంటారు, పేరు మన అందరికి తెలుస్తుంది ఎవరు వచ్చిర్రు ఎవరు రాలేదు. బాబు పాండే సార్ వచ్చిండా, వేసాడ టిక్ కొట్టి వచ్చిండని, కానీ ఆయన రాలేదు, కానీ ఆయన కూడా ఎంటర్ అయింది అనుకోండి ఆడ ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే అనార్కలి మేడం అక్కడ మంచిర్యాలలో ఉంది, కానీ మేడం పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది, కానీ మేడం పేరు మీద ఎవరో వచ్చేసారు అనుకో, మేడం మళ్ళీ వచ్చింది అనుకో, అప్పుడు అక్కడ ఎట్లా రాలేకపోతాం. అందుకోసం ఇది ఒక అవకాశం సార్. థ్యాంక్ యూ సార్, చాలా ధన్యవాదం. మీరు అందరూ వచ్చారు, చాలా ఆనందం సార్. ఎవరికి ఏదైనా డౌట్ ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు సార్. ఈరోజు చాలా ధన్యవాదం కోసం టైం ఎక్కువైన వల్ల 14 నిమిషాలు ఎక్కువైంది. किसी को कोई डाउट है तो आप हैंड रेज करके मुझे पूछ सकते सर, और आपको कोई अभी डाउट भी और आ गया और भी आ गया तो आपके अपलाइन को फोन करके पूछ सकते सर. आप अभी भी किसी को डाउट है तो मुझे पूछो सर, और कोई भी कुछ है तो बताओ. केवल तो आपको लगा मैं यहाँ पूछे तो मेरे को क्या होगा, लेकिन आपका डाउट की वजह से कई लोगों का लाइफ अच्छा हो सकता, कई लोगों का डाउट क्लियर हो सकता. देखो अभी श्रवण सर जी ने डाउट पूछा था तो सबको बहुत लोगों को मालूमात हो गया. तो थैंक यू, बहुत बहुत धन्यवाद. और आज इस मीटिंग में आए बहुत अच्छा लगा. और మళ్ళీ ఒకసారి మనం ప్రతి సండే మనం మీటింగ్ దీని మీద గెదరింగ్ చేస్తున్నాం సార్. ఎక్కువ టు ఎక్కువ మీరు ఫీల్డ్ వెళ్తారు కదా అనుకోండి, ఫీల్డ్ వెళ్ళినప్పుడు ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఒకటే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. ప్రతి సండే మనది తెలుగు మీటింగ్ అవుతుంది సార్. దాంట్లో ఆర్సీఎం ప్లాన్ ఏమో, ఆర్సీఎం ప్రొడక్ట్ ఏమో, వాళ్ళ లైఫ్ ఏమో, వాళ్ళ డీటెయిల్ ఏమో, అది అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సార్. నాకు అంత తెలియదు, కానీ ఆ రోజు మీ మీటింగ్కి రండి, 8 రోజులు రోజుకు ఇద్దరు అనుకున్న 16 మంది మీ మంది వస్తారు సార్. आपने रोज कहीं भी गए तो इसकी इन्फॉर्मेशन बताओ सर. संडे को तेलुगु मीटिंग होता है, आप आइए, एक बार मीटिंग एंट्री करिए, आपको हर जानकारी हो जाता. तो ये आप बताओ सर. केवल तो आपने जितना प्रमोट करेंगे ना उतना आपको वापस आएगा. आप खाली मैसेज डालेंगे तो नहीं आएंगे सर, लोगों को फोन करना पड़ेगा, लोगों को बताना पड़ेगा. सर मैं सुबह मैसेज डाल रहा हूँ, शाम को दोपहर में भूल जाते हैं सर आज मीटिंग है ना, हाँ मीटिंग है, हाँ सर शाम में मीटिंग, अरे सर भूल गए सर. उसलिए मैं इसलिए पर्सनल भी मैसेज डालता हूँ, सर आर यू रेडी, तब बोलता हाँ सर रेडी, अभी रेडी है बोलता है. तो इसलिए मेरा मानना है सर हर व्यक्ति को बात करिए, तो लगाते रहिए, फॉलोअप करिए सर. केवल तो ये दुनिया है, लोगों का बिजनेस है, लोगों को समझाना हाँ मामूली बात नहीं है सर. केवल तो ये बड़े लोगों का, इसलिए सब लोगों को लाना पड़ेगा सर. 1 बार 2 बार 3 बार 4 बार 10 बार 20 बार 50 बार आपने लाए तो एक बार उसको समझ में आ गया ना तो आपको जिंदगी भर कभी नहीं भूलेगा सर. आपको नहीं, आपके 7 पीढ़ी तक कभी भूलने वाला नहीं. लेकिन आपको लग रहा होगा मैं कहीं को हाजी करना, बार बार कहीं को बोलना, कहीं को लग रहा होगा आपको, लेकिन आपको 1 साल 2 साल के बाद खुद याद करेगा सर. आज मुझे जो बिजनेस दिया वो मेरा भगवान है सर. मुझे उस दिन मुझे ये बिजनेस मुझे पकड़ के नहीं दिए तो मैं कहीं ना कहीं पढ़ के था साहब. केवल 1000 रुपये महीना काम करने वाले व्यक्ति आज कहां से कहां ले गए सर. आज आरसीएम की वजह से 2 करोड़ से ऊपर मुझे आरसीएम दे चुकी सर. सर पैसा तो बाजू सर, आज पैसा तो आया, लेकिन आप लोगों जैसे रिलेशन कहां मिलता था सर. कौन पहचानते सर. यहाँ पे आशा देवी मैडम कितना पावरफुल सर, मैडम कमिटेड 25 RPV करते थे सर, उतना पावरफुल मैडम, बहुत अपडेट लीडर सर. तो इसलिए सर आपने फोकस करिए, किसी को छोड़ो मत. इसलिए बहुत बहुत धन्यवाद, बहुत अच्छा लगा सर. कल वासई मैडम का आदिलाबाद में मीटिंग है, जब भी आपको कोई लोग है तो उनको वहां पे बिठाइए. और दूसरी बात है मैं पाटन बोरी में कल 11 बजे हूँ सर. कल आपके कोई लोग है तो वहां पे भेज दी. पाटन बोरी में हूँ तो आपके कोई है तो इस मीटिंग को क्लोज करने के लिए पावरफुल लीडर, अपडेट लीडर सर, बहुत कमिटेड लीडर सर मिस्टर किशोर नंदनवर सर जी को मैं इन्वाइट करना चाहता हूँ सर. इस मीटिंग को आप क्लोज कर सकते सर, आप बात कर सकते. वेलकम सर, आपका रिव्यू. वेलकम सर. बहुत बहुत धन्यवाद सर. JRCM आपको सभी को. और आज बहुत जबरदस्त तेलुगु मीटिंग है, और ये तेलुगु में रहने के बावजूद भी आपने को आज प्रवीण कुमार सर का बहुत पावरफुल एनर्जी मिला सर, और उस तेलुगु में और हिंदी में दोनों में मिला. और सर आप डिटेल पूरा
फिर से साइनास सर भी बहुत जबरदस्त आज पूरा आरसीएम क्या है, आरसीएम क्यों करना, आरसीएम का क्या विजन है, यूएलपी प्रोग्राम अनलॉकिंग लिमिटलेस पॉसिबिलिटीज, ये बहुत बड़ा मौका आपने को समझा है सर। और बहुत आज जो है सो आपने साउथ जोनल मैनेजर प्रवीण कुमार सर और अजय सर का भी अपने को उनको भी सुनने को मिला। और टाइम तो बहुत हो चुका है सर, बहुत बहुत धन्यवाद। ये तो आपने तेलुगु मीटिंग है सर, तेलुगु को बहुत अच्छा बढ़ाएंगे और तेलुगु को भारत देश में सर डंका बजाना है सर। निर्मल तेलंगाना, थैंक यू वेरी मच वन एंड ऑल। और आशा है हम बार बार आते रहेंगे और అందరం వస్తాం సార్, అందరం వచ్చి మనము ఈ తెలుగు అనేది మనకు తెలంగాణ ఏమిటో మనకు ఢిల్లీ వరకు మొత్తం మనకు రాజస్థాన్ వరకు తీసుకుపోతాం సార్। థ్యాంక్ యూ వెరీ మచ్। ఈవెల్పి ప్రోగ్రామ్ కోసం ఫోకస్ చేయండి, రిజిస్ట్రేషన్ చేయండి సార్। ఎవరు డౌట్ వచ్చినా సార్ సార్ మనకు వచ్చేది మనకు కంపెనీ ఒకటి, అప్లైన్ ఒకటి సార్। అప్లైన్ కు అడగండి సార్, అడిగేంత వరకు మీకు ఏం కావాలో తెలియదు కదా। కన్నా తల్లి కూడా మనకు పాప ఏడే వరకు మనకు పాలు ఇవ్వదు కదా మరి। తప్పకుండా అడగండి, అడిగిన తర్వాత మనకు ఏమి అన్ని విషయాలు అడిగితేనే తెలుస్తాయి। కాబట్టి మీరు అందరూ వచ్చారు, మనకు సార్ కూడా ఉన్నారు, చాలా ఎప్పుడు సార్ మనకు తోడు ఉంటారు। కాబట్టి అడగండి సార్। అందరికి ధన్యవాదాలు। జై ఆర్సీఎం, జై ఆర్సీఎం, మేరా చార్జ్ న్యూట్రీ చార్జ్। థ్యాంక్ యూ। జై ఆర్సీఎం, మేరా జై చార్జ్ ఆర్సీఎం, న్యూట్రీ చార్జ్। థ్యాంక్ యూ।